Whenever the Holy Spirit comes upon people, పరిశుద్ధాత్ముడు ఎవరి మీదకైనా వచ్చినప్పుడు in the Old Testament they were prophesying, పాత నిబంధనలో వారు ప్రవచించారు. but in the New Testament, కానీ క్రొత్త నిబంధనలో what people they were speaking in tongues. క్రొత్త నిబంధనలో ప్రజలు భాషలు మాట్లాడారు. So the 3 days ఈ 3 రోజులు you are going to either prophesy or speak in tongues. అయితే మనం ప్రవచించబోతున్నాం లేదా భాషలైనా మాట్లాడబోతున్నాం. And end of that time result, that's one thing is going to happen. ముగింపులో ఒక ఫలితం మాత్రం రాబోతూ ఉంది. You know what is going to happen? అదేం జరగబోతుందో తెలుసా? You shall become a different person. నీవు మాత్రం వ్యత్యాసమైన వ్యక్తివిగా ఉండబోతున్నావు, మారబోతున్నావు. You will never be the same again in your life. నీ జీవితంలో మునుపటిలాగా ఇక ఎన్నటికీ ఉండవు. When the Saul met the prophet Samuel, ఎప్పుడైతే ఈ సౌలు ప్రవక్త అయినటువంటి సమూయేలు కలిశాడో, actually Saul didn't go to prophet for any prophecy or for any great thing. ఏ ప్రవచనము కొరకైనా ఏ గొప్ప కార్యము కొరకైనా సౌలు ప్రవక్త అయిన సమూయేలు దగ్గరికి వెళ్ళలేదు. When he came, ఆయన వచ్చినప్పుడు he came for his donkey. అతడు గాడిదల కొరకు వచ్చాడు ప్రవక్త దగ్గరికి. His father donkey was lost. తన యొక్క తండ్రి గాడిదలు తప్పిపోయాయి. So he came to prophet to find out where is my donkey. నా గాడిదలు ఎక్కడ తప్పిపోయినాయో అని తెలుసుకోవటానికి ప్రవక్త దగ్గరకు వచ్చాడు సౌలు. I don't know what kind of expectation you have for this seminar. ఈ సదస్సులో నీవు ఎలాంటి ఆసక్తితో వచ్చావో నాకైతే తెలియదు. Maybe you have a financial problem, బహుశా నీకు ఆర్థిక సమస్య ఉండవచ్చు, or family problem, లేదా కుటుంబ సమస్య ఉండవచ్చు, or ministry issues, లేదా పరిచర్య సంబంధించిన సమస్యలు ఉండవచ్చు, or you have a personal problem. లేదా వ్యక్తిగతమైన సమస్యలు ఉండవచ్చు. But కానీ God has a different purpose for your life. దేవుడు నీ జీవితం ఎడల ఒక వ్యత్యాసమైన ఉద్దేశమును కలిగి ఉన్నాడు. Maybe because of your friends said you may come to this seminar. బహుశా నీ స్నేహితుల వలన ఈ సదస్సుకు వచ్చావేమో. You may come with different expectation. ఏదో ఒక వ్యత్యాసమైనటువంటి ఆశతో నువ్వు వచ్చావేమో. But God has a different expectation. కానీ నీ ఎడల దేవుడు ప్రత్యేకమైనటువంటి ఒక ఉద్దేశమును కలిగి ఉన్నాడు. These 3 days, ఈ 3 రోజులు when the Holy Spirit come upon you, పరిశుద్ధాత్ముడు నీ మీదకి వచ్చినప్పుడు you will find out your life purpose. నీవు నీ జీవితానికి సరిపోయే సంపూర్ణ ఉద్దేశమును నువ్వు తెలుసుకోబోతూ ఉన్నావు. Why are you living in this world? ఎందుకు నువ్వు ఈ లోకంలో జీవిస్తూ ఉన్నావు? For what purpose God has sent you to this nation? ఏ ఉద్దేశము కొరకు దేవుడు ఈ దేశములోనికి నిన్ను తీసుకొచ్చాడు? What kind of calling you have? ఏ విధమైన పిలుపును నువ్వు కలిగి ఉన్నావు? Why this problem is happening in your life? నీ జీవితంలో ఈ సమస్య ఎందుకు సంభవిస్తూ ఉంది? Why there is a bondage? ఎందుకు బంధకాల్లో ఉంచి ఉన్నావు? How you can get out of that? ఆ బంధకాల నుండి ఎలా బయటపడగలవు? How you can live a life of freedom? ఒక స్వేచ్ఛ స్వాతంత్ర గల జీవితాన్ని ఎలా జీవించగలవు? How you can hear the voice of God? ఏ విధముగా దేవుని స్వరమును వినగలవు? How you can overcome every attack of the devil in your life? నీ జీవితంలో సాతానుడు ఏ దాడులు చేస్తున్నాడో వాటన్నిటిని ఎలా ఎదుర్కొనగలవు, జయించగలవు? How to close the door for the devil? సాతానుడికి ద్వారమును ఎలా మూయగలవు? How you open up yourself for the power of God? దేవుని శక్తి కొరకు నిన్ను నీవు ఎలా తెరవగలవు? Who are you in Christ? క్రీస్తులో నువ్వెవరవై ఉన్నావు? What Christ can do through your life? నీ జీవితము ద్వారా క్రీస్తు ఏం చేయబోతూ ఉన్నాడు? Hallelujah. హల్లెలూయా. Much more I can tell you. నేను ఇంకా అనేకములు చెప్పగలను. In these 3 days, ఈ 3 రోజులు these are all going to happen. ఇవన్నీ కూడా జరగబోతూ ఉన్నాయి. How many of you happy about it? ఎంతమంది ఇటన్నిటి సంతోషంగా ఉన్నారు? When you go from this seminar, ఈ సెమినార్ నుండి ఒకసారి you will బయటికి when the Saul met prophet Samuel, ఈ సౌలు అనే వ్యక్తి ప్రవక్త అయిన సమూయేలు కలిసినప్పుడు he is searching for the donkey. గాడిదల కొరకు వెతుకుతూ ఉన్నాడు. I don't know what kind of donkey you are searching for. నీవు ఏ విధమైన గాడిద కొరకు ఎదుగుతున్నావో నాకు తెలియదు. I don't know what kind of problem you are looking for answer. నీవు ఏ రకమైన సమస్య కొరకు జవాబును ఎదుగుతున్నావో తెలియదు But నాకు. the Holy Spirit is telling, పరిశుద్ధాత్మ దేవుడు చెప్తూ ఉన్నాడు, I have a purpose for your life. నీ జీవితం మీద నేను ఉద్దేశమును కలిగి ఉన్నాను. That purpose is going
to be fulfilled in your life. ఆ ఉద్దేశము నీ జీవితంలో నెరవేర్చబడబోతుంది. Samuel told Saul, సమూయేలు సౌలుకి ఇలా చెప్పాడు, hello Saul, హలో సౌలు, the whole nation is waiting for you. నీ కొరకు సమస్త దేశము ఎదురు చూస్తూ ఉంది The అన్నాడు. Lord has told me to anoint you to be a king over this nation. ఈ దేశమునకు రాజుగా ఉండటానికి నేను అభిషేకించమని దేవుడు నాకు చెప్పాడు అన్నాడు. Why God is sending prophetic ministry? ఎందుకు ప్రవచన పరిచర్యను దేవుడు పంపుతూ ఉన్నాడు? This ministry ఈ పరిచర్య is opening your eyes నీ మనోనేత్రములు వెలిగించడానికి, to show you the purpose of your life. నీ జీవితం ఎడల ఉన్న దైవ ఉద్దేశమును నువ్వు చూడటానికి. You are not for an ordinary purpose. నీవు ఒక సాధారణ ఉద్దేశము కొరకు లేవు. You are not just confined to your own city or village. నీవేదో కేవలం నీ గ్రామానికి నీ పట్టణానికి మాత్రమే కాదు. God want to expand your vision నీ దర్శనమును విశాలపరచడమే దేవుని ఉద్దేశం. to see beyond your territory. అనగా నీ సరిహద్దులను దాటి విశాలంగా చూడటానికి. I guarantee you, నేను గ్యారంటీగా చెప్తున్నాను, if you expect, మీరు కానీ ఆశతో అత్యాశక్తితో ఎదురు చూస్తే, if you are hungry, నువ్వు దీని కొరకు ఆకలిగొని ఉంటే, if you are really looking for God to do something in your life, నీ జీవితంలో దేవుడు ఏదో ఒక కార్యము చేయాలన్న తీవ్రమైన ఆశతో ఉంటే, this seminar ఈ సదస్సు will open up a new frontiers in your life. నీ జీవితంలో ఒక నూతనమైన ద్వారమును తెరవబోతూ You ఉంది. will go into the new territories. నీవు క్రొత్త సరిహద్దులను దాటబోతూ ఉన్నావు. Hallelujah. హల్లెలూయా. Shakarandana maratala barandana mashekala rabala baraba retareya daraba shakadaraba. 2 Corinthians chapter 2 verse 14 says, 2 కొరింథీ 2వ అధ్యాయం 14వ వచనములో, we thank God, He always leads us into triumphant procession in Christ Jesus. యేసుక్రీస్తునందు అత్యధిక విజయములోనికి నడిపించుచున్న దేవునికి మహిమ కలుగును గాక అంటాడు పౌలు. Hallelujah. హల్లెలూయా. Actually, you and I are the New Testament believers. నీవు నేను నూతన నిబంధన విశ్వాసులం. We are the new covenant people. మనము నూతన నిబంధన ప్రజలం. We are the people of the Spirit. మనము ఆత్మ సంబంధమైన ప్రజలం. Listen to me. నా మాటలు జాగ్రత్తగా వినండి. This morning session, ఈ ఉదయకాల సెషన్ లో the Holy Spirit is preparing you to receive more from this seminar. పరిశుద్ధాత్మ దేవుడు ఈ సదస్సులో ఏదైతే మొదటి నుండే నీ కొరకు దాన్ని పొందుకోవాలని ఆయన ఆశపడుతూ ఉన్నాడు. So whatever I speak now, నేను ఇప్పుడు ఏదైతే మాట్లాడుతున్నానో it prepares you ఇవన్నీ నిన్ను సిద్ధపరుస్తూ ఉన్నాయి for a mighty breakthrough in your life. నీ జీవితంలో ఒక గొప్ప విడుదల కొరకు. Amen. ఆమేన్. We are a spirit people. మనము ఆత్మ ప్రజలం. We have a soul. మనకి ఒక ప్రాణ మనస్సు అనేది ఉంది. We are living in a body. మనము శరీరములో జీవిస్తూ ఉన్నాం. This one everybody must know. ఇది ప్రతి ఒక్కరూ అర్థం చేసుకోవాల్సిన సత్యం. As a New Testament believers, క్రొత్త నిబంధన విశ్వాసులంగా we must know we are the people of the Spirit. మనము ఆత్మ ప్రజలమై ఉన్నాము అన్న సత్యాన్ని గ్రహించాలి. We are not just flesh. మనము కేవలం శరీర సంబంధులం కాదు. We are a spirit. మనము ఆత్మను కలిగిన వారం. We have a soul. మనకు ఒక ప్రాణం అనేది ఉంది. We are living in this body. అయితే ఈ శరీరములో నివసిస్తూ ఉన్నాం. Listen to me. నా మాటలు జాగ్రత్తగా In వినండి. the Old Testament, పాత నిబంధనలో you see the saints of God. దేవుని పరిశుద్ధులు మీరు చూడవచ్చు. Abraham was there. అబ్రహాం ఉన్నాడు. Moses, మోసే, Elijah, ఏలియా, Elisha, ఎలీషా, everybody, అందరూ though they have spirit, వారు ఆత్మను కలిగి ఉన్నప్పటికీ the spirit is not born again. వారి ఆత్మ తిరిగి జన్మించిన అనుభవంలో లేదు. God didn't dwell in their spirit. వారి ఆత్మలో దేవుడు జీవించలేదు. Because of that, దానిని బట్టి all the Old Testament saints failed. పాత నిబంధన పరిశుద్ధులందరూ కూడా వైఫల్యము చెందారు. That's the greatest difference between Old Testament and New Testament. కొత్త నిబంధనకి పాత నిబంధనకి ఉన్నటువంటి అత్యధిక తేడా ఇదే. They were living under the law.
వారు ధర్మశాస్త్రము కింద నివసించారు. Their outer man only controlling them. వారిని బాహ్య పురుషుడు మాత్రమే నడిపిస్తూ ఉన్నాడు. But in the New Testament, కానీ కొత్త నిబంధనలో we are living through the inner man. మనము అంతరంగ పురుషుని ద్వారా జీవిస్తూ ఉన్నాము. In the Old Testament, పాత నిబంధనలో they lived by their outer man. వారు బాహ్య పురుషుడు ద్వారా జీవించారు. Their spirit is dead. వారి ఆత్మ చచ్చిన స్థితిలో ఉంది. You know Adam and Eve, ఆదాము అవ్వలు మీకు తెలుసు. when they committed the sin, వారు పాపము చేసినప్పుడు the first thing happened, మొదటిగా సంభవించింది the spirit is dead. వారి ఆత్మ చచ్చిపోయింది. The connection between man and God got cut. దేవునికి మానవునికి ఉన్న ఆ అనుసంధానం అనేది తెగిపోయింది. Listen to me. నా మాటలు జాగ్రత్తగా I వినండి. am telling a foundation. నేను ఒక పునాది వేస్తూ ఉన్నాను. When we build upon this foundation, ఈ పునాది మీద మనం కట్టినప్పుడు every message will become alive to you. ప్రతి వర్తమానం మీకు సజీవంగా ఉంటుంది. But in the New Testament, క్రొత్త నిబంధనలో Old Testament, Adam committed. పాత నిబంధనలో ఆదాము పాపం చేశాడు. Romans 5:17 says, రోమా 5:17లో చూస్తే because of one man's disobedience, ఒక మనుషుని అవిధేయత వలన the sin and death ruled over everybody. పాపము మరణము అందరిని ఏలెను అని చూస్తూ ఉన్నాం. One man committed sin. ఒక్క మనిషి పాపం చేశాడు. The first man, Adam. ఆ మొదటి మానవుడైన ఆదాము. You know what happened? ఏం జరిగిందో The తెలుసా? whole humankind came under the sin, మానవ జాతి మొత్తం పాపము కింద దాస్యులుగా అయిపోయారు. under the power of death. ఆ మరణ బంధకము భయముతో పట్టబడ్డారు. Before fall, మానవుడు పతనము కాకమునుపు Adam lived in the spirit, ఆదాము ఆత్మలో జీవించాడు. connected to God in the spirit. ఆత్మతో దేవునితో అనుసంధానము కలిగి ఉన్నాడు. He had a living relationship with God. దేవునితో ఒక జీవము కలిగినటువంటి అనుబంధమును కలిగి ఉన్నాడు. He heard the voice of God. దేవుని స్వరమును విన్నాడు. He had the supernatural wisdom of God. అసాధారణమైన దైవిక జ్ఞానమును కలిగి ఉన్నాడు. He always connected in the supernaturals. అసాధారణమైనటువంటి సంబంధాలను కొనసాగించాడు ఆదాము. He operated in the super wisdom. అసాధారణమైన తెలివితో అతడు క్రియలు చేశాడు. Hallelujah. హల్లెలూయా. But what happened? ఏం జరిగింది? After the fall, ఎప్పుడైతే పతనమయ్యాడో man fall from the spirit realm to the fleshly realm. ఆత్మ మండలము నుండి శరీర మండలములోనికి మానవుడు పడిపోయాడు. So his spirit was dead. అందుకే అతని ఆత్మ మృతమైన స్థితిలోనికి వెళ్ళింది. Because the spirit dead, ఆత్మ చనిపోయిన స్థితిలో ఉంది కాబట్టి mind, ఈ మనస్సు, emotion, భావోద్రేకములు, and the body, ఆ శరీరము, they dominated. అవి పరిపాలన చేయటం ప్రారంభించాయి. Every man who is not accepting Jesus Christ or living by their mind, by their emotion, by their body, యేసుని అంగీకరించిన వారందరూ కూడా వారి యొక్క మనస్సు ద్వారా, వారి శరీరము ద్వారా, వారి భావోద్రేకముల ద్వారా నడిపించబడుతూ ఉంటారు. you and I also lived like that. మీరు నేను కూడా ఒకప్పుడు అలానే జీవించి ఉన్నాం. Ephesians chapter 2 verse 2 and 3. ఎఫెసీ పత్రిక 2వ అధ్యాయము 2-3 వచనాలు. You can read it. మీరు చదివితే Once we were lived according to the lust of our flesh and the desires of our mind. మనము మన యొక్క శరీర ఇచ్చల ప్రకారం, మనసు యొక్క కోరికల ప్రకారం ఈ లోకములో మనము జీవించి ఉన్నాం. That is what our life. అది మన యొక్క జీవితం. What our mind says, మన మనసు ఏం చెబితే we lived like that. మనము దాని ప్రకారం జీవించాం. Whatever our mind desires, flesh says, మన శరీర ఇచ్చలు ఏవైతే చెబుతాయో we lived a life. దాని ప్రకారం జీవించాం. But కానీ yeah, they came. ఒక దినం వచ్చింది. We accepted Jesus. నీవు నేను యేసుని అంగీకరించాం. When Jesus entered in our life, యేసు మన జీవితంలోకి అడుగుపెట్టినప్పుడు you know what happened? ఏం జరిగిందో తెలుసా? That dead spirit become alive. ఆ మృతమైన ఆత్మ సజీవమైనది. Hallelujah. హల్లెలూయా. Every man and woman who accepted Jesus Christ, a miracle happened. యేసు క్రీస్తుని అంగీకరించిన ప్రతి స్త్రీ, పురుషుడు, వ్యక్తి అతడు సజీవుడుగా మారిపోయారు. A miracle happened. ఒక అద్భుతం జరిగింది. You know what miracle? ఏంటిదా అద్భుతం?
is spirit born again. ఆత్మ తిరిగి జన్మించింది. Your spirit, John chapter 3 verse 6 says, యోహాను సువార్త 3వ అధ్యాయం 6వ వచనంలో చూస్తే whatever is born of the spirit is spirit, whatever is born of the flesh is flesh. ఆత్మ మూలముగా జన్మించినది ఆత్మయు, శరీర మూలముగా జన్మించింది శరీరమునై ఉన్నది అంటాడు. So when you and I are the believers, నీవు నేను విశ్వాసులమై ఉన్నాం. yes, whatever we have a calling, maybe apostle, pastor, prophet, we are the believers first. అపోస్తలులు, కాపరులు, బోధకులు, ఇలా ఏదైతే మనం పిలువబడ్డామో అవన్నీ కూడా మనం విశ్వాసులమై ఉండి పిలువబడ్డాం. And we are born again. మనము తిరిగి జన్మించి ఉన్నాం. Our spirit మన ఆత్మ become a new spirit. అది క్రొత్త ఆత్మగా మారింది. Everybody listen. అందరూ వినండి జాగ్రత్తగా. In now what we are living, మనము ఏదైతే ఇప్పుడు జీవిస్తూ ఉన్నామో, the life we live, మనము జీవించే ఈ జీవితం is not a fleshly life. ఇది శరీర సంబంధమైన జీవితం కాదు. We are not living by our mind, మనము మన మనస్సును బట్టి జీవించట్లేదు. not by this flesh. మనము మన శరీరమును బట్టి జీవించట్లేదు. Actually we are living by the spirit. ఒక్క మాటలో చెప్పాలంటే మనము ఆత్మ ద్వారా జీవిస్తూ ఉన్నాము. Hallelujah. హల్లెలూయా. Tell your neighbor you are living a spirit life. చెప్పండి పక్కవారికి, నువ్వు ఆత్మను కలిగి జీవిస్తూ ఉన్నావు. Say. చెప్పండి, నువ్వు ఆత్మలో Spirit జీవిస్తూ ఉన్నావు. life. Spirit life. నీది ఆత్మ జీవితం. Only thing that affects you, in other words, when I say which makes you to fall, that is what you hear from people. ప్రజల నుండి నువ్వు ఏదైతే వింటావో అదే నిన్ను పడవేసే స్థితిలోకి తీసుకెళ్తుంది. You know, the first sin happened. మొదటిగా ఆ పాపం సంభవించినప్పుడు, How Eve committed sin? ఆ పాపం అనేది అవ్వమ్మ ఎలా ఆ పాపం చేసింది? How Eve committed the sin? ఎలా అవ్వ మొదటిసారిగా పాపములో The పడింది? serpent came. ఆ సర్పం వచ్చింది, She heard. వచ్చి విన్నది. Whatever the serpent spoke, సర్పము ఏదైతే మాట్లాడిందో she heard. మొట్టమొదటిగా విన్నది అవ్వ. Immediately desire changed. అప్పుడు తన యొక్క కోరికలు మారిపోయాయి. Her look changed. తన చూపు మారిపోయింది. She said, wow, now it's pleasant to my eyes. ఇది నా కన్నులకు రమ్యముగా ఉన్నది అంటుంది. Good to eat. అది తినుటకు చాలా అందముగా ఉంది. It will open my eyes. అది నా కన్నులను తెరిచింది. What she heard ఏమైతే విన్నదో changed her. ఆ మార్పు జరుగుతూ ఉంది. I tell you, నేను చెప్తూ ఉన్నాను, this 3 days, ఈ 3 రోజులు what you are going to hear నువ్వు ఏదైతే వినబోతున్నావో is going to change your life. అది నీ జీవితంలో మార్చబోతుంది. Hallelujah. హల్లెలూయా. What you are now, ఇప్పుడు నువ్వేమై ఉన్నావో, you are the product of what you listened. నీవు ఏదైతే విన్నావో దాని ఉత్పత్తి ప్రస్తుత నీ స్థితి. All the time you are seeing TV, all the time TV, నీవు ఎప్పుడు టీవీ చూడటం, all the time your friends talking, మరియు స్నేహితులతో మాట్లాడటం, all the time listening. ఎప్పుడు వింటూనే. The more you listen negative, నువ్వు ఎక్కువ ఆ యొక్క ప్రతికూలమైనది వింటూ you ఉండగా become a negative person. నీవు కూడా ప్రతికూలమైన వ్యక్తిగా The more you మారిపోతున్నావు. listen positive, నువ్వు ఎప్పుడైతే అనుకూలమైనది వింటున్నావు, the ఎక్కువ more you listen the word of God, దేవుని వాక్యమును ఎంత ఎక్కువగా వింటావో your life transforms. నీ జీవితము రూపాంతరము చెందుతుంది. Hallelujah. Amen. ఆమేన్. How people fall, ఏ విధంగా ప్రజలు పడిపోతూ పతనమవుతున్నారు? why there's a temptation, ఎందుకు ఆ శోధన కలుగుతూ why ఉంది? you are not able to overcome that problem, ఎందుకు ఆ సమస్యను నువ్వు జయించలేకపోతూ ఉన్నావు? why you are again fall, ఎందుకు మరలా పడిపోతూ ఉన్నావు? why there's no breakthrough in your life, ఎందుకు నీ జీవితంలో విడుదల లేదు? why you are praying but again falling. నువ్వు ప్రార్థిస్తూనే ఎందుకు పడిపోతూ ఉన్నావు? 2 Corinthians 2వ కొరింథీ chapter 11 11వ అధ్యాయం verse 3 you can read, 2 and 3 you can read. 2-3 వచనాలను చదివితే I think it's very important, everybody read. ఇది దయచేసి మీ బైబిల్ తీసి చూడండి. 2 Corinthians chapter 11 2వ కొరింథీ పత్రిక 11వ అధ్యాయం 3 read. 3వ Read in Telugu loud, everybody take the word and read, because I want you to అందరూ know ఒకసారి the word. గట్టిగా 2వ కొరింథీ 11:3 అందరూ గట్టిగా ఒకసారి చదవండి.
సర్పము తన కుయుక్తి చేత హవ్వను మోసపరిచినట్లు మీ మనస్సులను చెరుపబడి క్రీస్తు ఎడలనున్న సరళత నుండి పవిత్రత నుండి ఎట్లైనను తొలగిపోవునేమో అని భయపడుచున్నాను. But I fear lest somehow, as a serpent deceived Eve by his craftiness, so your minds may be corrupted from the simplicity that is in Christ. కాబట్టి క్రీస్తు ఎడలున్న సరళత నుండి ఎట్లయినా పవిత్రత నుండి తప్పిపోవాలని Listen, జాగ్రత్తగా వినండి. Eve అవ్వ mind was corrupted. తన మనస్సు చెరపబడింది. She fall పతనమైంది. Fall from the spirit. ఆత్మ నుండి పడిపోయింది. Fall from glory. మహిమ నుండి పడిపోయింది. Fall from God's plan. దేవుని ప్రణాళిక నుండి పడిపోయింది. Falls from victorious life. విజయం కలిగిన జీవితం నుండి పడిపోయింది. What is the reason? కారణం ఏంటి? The serpent. ఆ సర్పం. What the serpent did? ఆ సర్పం ఏం చేసింది? Serpent spoke. సర్పం మాట్లాడింది. She heard. ఆమె విన్నది. When she heard, ఎప్పుడైతే విన్నాదో mind corrupted. మనస్సు చెరపబడింది. Now opposite is going to happen. ఇప్పుడు దీనికి వ్యతిరేకంగా జరుగుతుంది. Serpent is not going to speak. ఇప్పుడు సర్పం కాదు మాట్లాడుతుంది. Anointed man of God. అభిషక్తులైన దైవజనులు మాట్లాడుతున్నారు. Anointed woman of God. అభిషక్తులైన దైవజనులు They are మాట్లాడుతున్నారు. going to speak the prophetic word. వాళ్ళు ప్రవచన వాక్కు మాట్లాడబోతున్నారు. When you listen the word, మీరు దేవుని వాక్యమును వింటూ ఉండగా you know what will happen? ఏం జరుగుతుందో తెలుసా? When the devil speaks corruption, దయ్యము మాట్లాడితే చెడిపోతారు. when the devil spoke, ఆ దురాత్మ మాట్లాడినప్పుడు Eve mind was corrupted. అవ్వ మనసు చెరుపబడింది. Now I ask you a question. ఇప్పుడు ఒక ప్రశ్న అడుగుతున్నాను. When you hear the word of God here, ఇక్కడ దేవుని వాక్యమును విన్నప్పుడు what will happen to your mind? నీ మనసుకి ఏం జరుగుతుందో చెప్పండి. Your mind నీ మనసు will be renewed by the word of God. దేవుని వాక్యము ద్వారా నూతన పరచబడుతుంది. Every word. ప్రతి వాక్కు. Jesus said, John 6:63. యేసయ్య అంటున్నాడు యోహాను 6:63లో, The word I speak, నేను మాట్లాడుతున్న మాటలు they are the spirit and life. అవి ఆత్మయు జీవమునై ఉన్నవి అంటాడు. Every one of you going to be revived in your spirit. ప్రతి ఒక్కరు మీ ఆత్మలో మీరు నూతన పరచబడి ఉజ్జీవింపబోతున్నారు. I speak the prophetic word for you. మీ కొరకు నేను ఒక ప్రవచన వాక్కును మాట్లాడుతున్నాను. Every one of you. మీ ఒక్కొక్కరు Whatever is dead, ఏదైతే మృతమైందో, whatever is lost, ఏదైతే కోల్పోయారో, everything is going to be restored in your life. అవి తిరిగి నీ జీవితంలో సమకూర్చబడబోతున్నాయి. The restoration is coming in your life. నీ జీవితంలోనికి సమకూర్పు వస్తూ ఉంది. You know how it comes? అది ఎలా వస్తుందో తెలుసా? By the word of God. దేవుని వాక్యము ద్వారా By వస్తుంది. the prophetic word. అది ప్రవచన వాక్కు ద్వారా When the వస్తుంది. prophetic word is spoken, ప్రవచన వాక్కు పలకబడినప్పుడు when you receive it, అది నువ్వు పొందుకోగా even your corrupted mind will be renewed. చెరపబడిన మనస్సు కూడా నూతన పరచబడుతుంది. Whatever is stopping your blessing, ఈ ఆశీర్వాదాన్ని ఏదైతే ఆపుతుందో, everything is going to be broken. అది యేసు నామమున విరగొట్టబడుతుంది. I tell you, నేను చెప్తూ ఉన్నాను, when your spirit is born again, మీ ఆత్మ తిరిగి జన్మించినప్పుడు we are the child of God. మనము దేవుని పిల్లలమై ఉన్నాం. Yes or no? అవునా కదండి? And but కానీ still we have a struggle. ఇంకా మనకి ఏంటో ఆ కష్టాలు తొలగిపోవట్లేదు. Not only we have struggle, కేవలం కష్టపడటం మాత్రమే కాదు, even when we do ministry, మనము పరిచర్య చేస్తున్నా, even the ministers of God, దైవజనులు కూడా we also struggling. మనము కూడా చాలా కష్టపడుతూ ఉన్నాం. We are preaching the believers, విశ్వాసులకు బోధిస్తూ ఉన్నాం, but we are struggling. కానీ మనమైతే చాలా ఈదలేకపోతూ ఉన్నాం. You know what is the reason? కారణం ఏంటో తెలుసా? The Lord want to teach you the blessings of the new covenant. నూతన నిబంధనలో ఉన్న ఆశీర్వాదములను ప్రభువు నేర్పిస్తూ ఉన్నాడు. Actually, as a New Testament believers, క్రొత్త నిబంధన విశ్వాసులకు every one of us must know what is the blessing of new covenant. క్రొత్త నిబంధనలో ఉన్న ఆశీర్వాదాలు ఏంటో ప్రతి విశ్వాసి తెలుసుకోవాలి. In this another 2 days, God, I'm going to talk about the blessing of the new covenant. ఈ మిగతా 2 రోజులు కూడా క్రొత్త నిబంధన ఆశీర్వాదాలు ఏంటో నేను బోధించబోతూ ఉన్నాను. We are under the new covenant. మనం క్రొత్త నిబంధన క్రింద ఉన్నాం. If you read the Bible, నువ్వు బైబిల్ చదివినప్పుడు there are many covenants in the Bible. అక్కడ Many covenants. అనేకమైన నిబంధనలు ఉన్నాయి. 5 covenants in the Bible.
బైబిల్లో 5 నిబంధనలు ఉన్నాయి. God made covenant with Noah. దేవుడు నోవాతో నిబంధన We చేశాడు. know that. అది మనకు తెలుసు. And God made a covenant with Abraham. అబ్రహాముతో దేవుడు నిబంధన చేశాడు. Yes or no? అవునా కాదు? God made covenant with Abraham. అబ్రహాముతో నిబంధన చేశాడు. And you know that with Moses, God made the covenant. దేవుడు మోషేతో నిబంధన చేశాడు. And you can see even with the David, God made covenant. దేవుడు దావీదుతో నిబంధన చేశాడు. And finally, చివరిగా more than every covenant, అన్ని నిబంధనల కంటే that's a new covenant. క్రొత్త నిబంధన Jesus యేసుక్రీస్తు made a covenant for us. మన కొరకు నిబంధన చేశాడు. Amen. ఆమేన్. Jesus covenant. యేసు నిబంధన That is a new covenant. అది క్రొత్త నిబంధన. That's a blessing in every covenant. ప్రతి నిబంధనలో ఆశీర్వాదం ఉంది. You know how God brought Israelites out of Egypt? ఇశ్రాయేల్ని ఐగుప్తు నుండి ఏ విధంగా దేవుడు తీసుకొచ్చాడో తెలుసా? You know, it's not because God loved Israelites. ఇశ్రాయేలీలను ఐగుప్తుల కంటే ఎక్కువగా ప్రేమించడని కాదు. Not only love, కేవలం ప్రేమించడం మాత్రమే కాదు. He told Moses, మోషేకి చెప్పాడు, hello Moses, హలో మోషే, I made covenant with my friend Abraham. నా స్నేహితుడైన అబ్రహాముతో నేను నిబంధన చేశాను. 400 years ago, 400 సంవత్సరాల క్రితం I remember my covenant. నా నిబంధనను జ్ఞాపకము చేసుకొనిచున్నాను. So I came down. అందుకే నేను దిగి వచ్చాను అంటున్నాను. Hallelujah. హల్లెలూయా. Our God is a covenant keeping God. మన దేవుడు నిబంధనను నిలబెట్టే దేవుడు. You know, Israelites always remind the covenant to God. ఇశ్రాయేలీయులు ఎప్పుడు దేవునికి నిబంధనను గుర్తు చేస్తూ ఉండేవారు. They had a revelation about the covenant. వారికి నిబంధనను గురించిన ప్రత్యక్షత ఉండేది. Because of that, దాన్ని బట్టి even now Israel is winning the war. ఇప్పుడు కూడా వాళ్ళు ఆ యొక్క గోడలు కట్టగలుగుతూ ఉన్నారు. Though it's a tiny country, అది ఒక చిన్న దేశమైనా they know one thing. ఒకటి తెలుసు వారికి, Jehovah God యెహోవా దేవుడు made a covenant with us. మాతో నిబంధన చేశాడు. You know one glorious thing. ఒక మహిమ కలిగినది ఏంటో తెలుసా? The old covenant is not a better covenant. ఆ పాత నిబంధన అంత శ్రేష్టమైన నిబంధన ఏమీ కాదండి. Hebrew 8 chapter says it's a faulty covenant. హెబ్రీ పత్రిక 8లో చూస్తే అది శ్రేష్టము కాని నిబంధన. God himself find a fault with that covenant. అది లోపము కలిగిన నిబంధన. దేవుడే దానిలో లోపములను చూశాడు. Hebrew 8:6 says హెబ్రీ 8:6 లో చూస్తే we are under the better covenant based on the better promises. మనము ఒక శ్రేష్టమైన వాగ్దానములు కలిగిన శ్రేష్టమైన నిబంధన క్రింద ఉన్నాం. దేవునికి స్తోత్రం. When you know this revelation, ఈ ప్రత్యక్షత నువ్వు గాని తెలుసుకోగలిగితే every day, every second, everywhere you and I will walk in victory. ప్రతిరోజు, ప్రతి క్షణం, ప్రతి స్థలములో జయ జీవితమును మనం జీవించగలం. We cannot be defeated in our life. మన జీవితంలో ఎన్నడూ ఓడింపబడం. Sin has no power over your life. నీ జీవితం మీద పాపమునకు ఇక జయము లేదు. We don't need to live in poverty. ఇక మనం పేదరికములో జీవించనవసరం అవసరం లేదు. Devil has no authority over your life. నీ జీవితం మీద ఇక సాతానుకు అధికారం లేదు. Why? ఎందుకు? We are the covenant people. మనము నిబంధన ప్రజలం. We are the new covenant people. మనము క్రొత్త నిబంధన ప్రజలం. We are under the covenant of God. మనము దేవుని నిబంధన కింద ఉన్నవారం. When you read 2 Chronicles chapter 20, రెండవ వృత్తాంతములు 20లో చూస్తే Jehoshaphat, యెహోషువపాతు, the Greek king of Judah, ఆ యూదా రాజైన యెహోషాపాతు, 3 kings coming against him అతనికి 3 రాజ్యాల వాళ్ళు వ్యతిరేకంగా దండెత్తి వస్తూ ఉన్నారు to destroy Jehoshaphat. ఎందుకంటే యెహోషాపాతుని నాశనం చేయటానికి. Bible says Jehoshaphat feared. పరిశుద్ధ గ్రంథం అంటుంది యెహోషాపాతు భయపడ్డాడు. But one thing he understood. అయితే ఒక విషయం అతనికి అర్థమైంది. Innumerable enemies came. ఎంతో విస్తారమైన సైన్యము వచ్చినప్పటికీ But he understood one thing. ఒక విషయం అర్థమైంది. He spoke to the Lord. ప్రభువుతో మాట్లాడాడు. Lord, ప్రభువా, you made the covenant with Abraham. నీవు అబ్రహాముతో నిబంధన చేశావు. You only gave the Israel. నీవే ఇశ్రాయేలుని ఇచ్చావు. You only gave us the promised land. నీవే వాగ్దాన భూమిని ఇచ్చావు. Now enemies come ఇప్పుడు శత్రువులు వస్తున్నారు to drive us out of this land. ఈ స్థలము నుండి మమ్మల్ని తోలివేయటానికి. How can it be?
be, Lord? ఎలా ఇది జరుగుతుంది ప్రభువా? Hallelujah. హల్లెలూయా. When he reminded God, ఎప్పుడైతే దేవునికి అది గుర్తు చేశాడో, you know what God answered? దేవుడు ఏమని జవాబిచ్చాడు? What is the answer of God? దేవుని జవాబు ఏమయ్యింది? The Spirit of the Lord came. దేవుని ఆత్మ ఆయన మీదకి వచ్చినప్పుడు The Jagasiel prophesied. అక్కడ ఆ వ్యక్తి ప్రవచించడం What is the ప్రారంభించాడు. prophecy? ఏంటిదా ప్రవచనం? This battle is not your battle. This is my battle because I only make the covenant with you. ఈ యుద్ధము మీది కాదు, యుద్ధము యెహోవాదే. కారణము ఏంటి అనంటే నిబంధన చేసిన వారును నేను అన్నాడు దేవుడు. Hallelujah. హల్లెలూయా. This morning I prophesy. ఈ ఉదయ కాలశంలో నేను ప్రవచిస్తూ ఉన్నాను. Whatever the battle you are going through, నీవు వెళుతూ ఉన్నటువంటి యుద్ధము ఏదైనా కావచ్చు, the Lord is telling you, ప్రభు అంటూ ఉన్నాడు, that is not your battle, that is my battle, says ఆ the యుద్ధము Lord. నీది కాదు, ఆ యుద్ధము నాది అని అంటూ ఉన్నాడు. Because God is making covenant with you. ఎందుకంటే దేవుడు నీతో నిబంధన I చేశాడు. will never leave you nor forsake you. నిన్ను ఎన్నడు విడవను ఎడబాయను అన్నాడు. See, you have to see the promises, every promises through the covenant. ప్రతి వాగ్దానమును నిబంధన ద్వారా చూడండి. Hallelujah. హల్లెలూయా. When an Israelite see a promise, ఇశ్రాయేలీయులు వాగ్దానమును పొందుకున్నప్పుడు he believe 100%. వారు దాన్ని 100% నమ్మారు. Covenant is not based on your deeds. ఈ నిబంధన అనేటువంటిది నీ క్రియలను బట్టి ఆధారము చేసుకోదు. Today 1 hour I prayed. ఈ రోజు 1 గంట ప్రార్థన చేశాను. So today God is with me. ఈ రోజు దేవుడు నాతో ఉన్నాడు. Oh, today I didn't read Bible. ఈ రోజు నేను బైబిల్ చదవలేదు. It's not based on you. నిన్ను బట్టి కాదు. It's based on the covenant Jesus made on the cross 2000 years ago. 2000 సంవత్సరాల క్రితం కలవరి శిలువలో యేసు చేసిన నిబంధన బట్టే నీ జీవితంలో జరుగుతుంది. Amen. ఆమేన్. We are trying to live a victorious life. మనమేమో జయ జీవితం కొరకు ఎంతో ప్రయత్నిస్తూ ఉన్నాం. Brother, I will kneel down and pray. బ్రదర్, నేను మోకరించి ప్రార్థించాను. Some people put the sand and kneel down. కొంతమంది ఇసుక ఈ రాళ్ళు వేసుకొని మరి మోకరించి ప్రార్థన చేస్తున్నారు. I'm not telling bad. నేను అది ఏదో చెడ్డదని You చెప్పట్లేదు. can do everything, నువ్వు ఏదైనా చెయ్యి, but your victory కానీ నీ జయం not decided by what you do, but it's decided by what he has done 2000 years ago on the cross. ఏదైతే చెయ్యాలని ఆశతో చేస్తున్నావో దాని మీద నీ జయం ఆధారపడి లేదు. కానీ 2000 సంవత్సరాల క్రితం యేసుక్రీస్తు ఏ ఆశతో నీకు నిబంధన చేశాడో ఆ నిబంధనలో నీ జయం ఉంది. Hallelujah. హల్లెలూయా. We are the covenant people. మనము నిబంధన ప్రజలం. How David faced Goliath. ఏ విధంగా దావీదు గొలియాతుని ఎదుర్కోగలిగాడు? You know what is his revelation? తనకున్న ప్రత్యక్షత ఏంటో తెలుసా? He told Saul, సౌలుకు చెప్పాడు, hello, హలో, I killed the bear, నేను ఎలుగుబంటిని చంపాను, I killed the lion. నేను సింహమును చంపాను. Who is this Philistine? Uncircumcised Philistine. అసలు ఈ సున్నతి లేని ఈ ఫిలిస్తీయుడు ఎవడండి? What is that? అంటే దాని అర్థం He's ఏంటి? not a covenant man. I made a covenant with my God. వాడు నిబంధన లేనివాడు, నేను నిబంధనలో ఉన్నవాడని అని చెప్తూ ఉన్నాడు. Hallelujah. హల్లెలూయా. When you know about the covenant, నీకు నిబంధన అంటే ఏంటో తెలిస్తే, even if you are living in a small village, if you don't have money, you will say, my God will take care of all my needs. నీవు ఒక చిన్న గ్రామంలో ధనము లేకుండా పరిచయం చేస్తూ ఉన్నప్పటికీ నిబంధన నీకు అర్థమైతే నా దేవుడు నా సమస్త అకృతను తీరుస్తాడని నువ్వు నమ్ముతావు. Hallelujah. హల్లెలూయా. These 3 days, ఈ 3 రోజులు the Holy Spirit will open your eyes. పరిశుద్ధాత్మ దేవుడు నీ నేత్రములను తెరుస్తూ ఉన్నాడు. When you know the word of God, దేవుని వాక్యములోనికి వెళుతున్నప్పుడు every word of God will be alive in your life. దేవుని వాక్యము నీలో జీవమును సంతరిస్తుంది. But when we read the Bible, I will never leave you nor forsake you. నేను నిన్ను విడువను, నేను నిన్ను ఎడబాయను. Very nice word. అబ్బా, ఎంత But బాగుందండి will it వాక్యం. work for me or not? I don't know, brother. అసలు ఎంతకి ఇది పనిచేస్తుందా లేదా ఈ వాగ్దానం? Psalms 91. 91వ కీర్తన. When you read Psalms 91, 91వ కీర్తన చదివినప్పుడు, I am under the shadow of the Almighty God. నేను సర్వశక్తి నీడలో He జీవిస్తూ is my ఉన్నాను. shield. ఆయనే నా కేడెం, He is my buckler. ఆయనే నా ఆశ్రయం. We read నా the కోట. Bible. మనము వాక్యాన్ని బాగా చదువుతాం. Even then, fear is not going. ఎంత చదివినా భయం మాత్రం పోకపోయే. You know what is the problem? సమస్య ఏంటో తెలుసా? You don't know what it means దాని అర్థం ఏంటో నీకు తెలియకపోతే, for an Israelite.
ఇశ్రాయేలీయులకి when a Jew read the Bible, వాక్యమును చదివినప్పుడు, when you Jew read the word of God, ఆ యూదులు వాక్యమును చదివినప్పుడు he will say, వాళ్ళు అంటారు, I am under the shadow of the Almighty God. నేను సర్వశక్తి దేవుని నీడను విశ్రమిస్తూ ఉన్నాను అంటారు. మొర్దెకాయ్. You know, how many of you know Mordecai? ఎంతమందికి మొర్దెకాయ్ అనే వ్యక్తి తెలుసు? If you don't know, go and read Esther book. ఒకవేళ మొర్దెకాయ్ ఎవరు అని అంటే విజయవాడ ఎత్తకండి కానీ బైబిల్లో చదవండి, తెలుసు. I cannot explain everything. ఎందుకంటే ఆయన గురించి మొత్తం నేను వివరించలేను. When the Mordecai was sitting at the gate, మొర్దెకాయ్ ఆ గవిని దగ్గర గుమ్మము దగ్గర కూర్చుని ఉన్నప్పుడు, number 2 in the government rank, గవర్నమెంట్ లో 2వ ర్యాంక్ కి వెళ్ళాడు. the whole nation, number 2 person. దేశమంతటిలో కూడా ఆ 2వ వ్యక్తిగా వచ్చాడు. Always the number 2 persons are more stronger than the number 1. I don't know what. నంబర్ 1 గా ఉండే వాళ్ళకంటే కూడా నంబర్ 2 లో ఉండే వాళ్ళే ఎక్కువగా ఘనంగా ఎంచబడుతున్నారు. If you understand, praise God. If you don't understand, also praise God. అది మీకు అర్థమైనా దేవుని స్తుతించండి, అర్థం కాకపోయినా దేవుని స్తుతించండి. When that Haman came, హామాన్ అనే వ్యక్తి వచ్చినప్పుడు everybody will bow down. అందరూ నమస్కారం చేసేవాళ్ళు. Nowadays everybody bowing down. అందరూ తలలోంచి శిరస్సు వంచి నమస్కారం But చేస్తారు. one man, కానీ ఒక వ్యక్తి, మొర్దెకాయ్, never get up, ఎన్నడూ లేచేవాడు కాదు, sitting quietly. మౌనంగా కూర్చుండేవాడు. You know why? ఎందుకో తెలుసా? How many of you know why? ఎందుకో తెలుసా ఎవరికైనా? He is a Jew. Hallelujah. అతడు యూదుడు. He know the covenant. యూదుడంటే ఎవరో తెలుసా? నిబంధన కలిగిన వాడు. He knew one thing. I only serve my Jehovah God. No other man I worship. నేను నా యెహోవాకి తప్ప మరి ఎవరికి శిరస్సు వంచను, సేవించను, ఆరాధించను అనేటువంటి నమ్మిన వాడు. Church of God in India, భారతదేశంలో మన దేవుని సంఘం, when we know our right, మన యొక్క హక్కు ఏంటో మనకు తెలిస్తే, when we get this revelation, ఈ ప్రత్యక్షత మనకు తీసుకుంటే, I tell you, no man, no power under heaven can overcome the church of God. నేను చెప్తున్నాను, ఏ శక్తి, ఏ అధికారం ఈ భూమి మీద ఉన్నటువంటి ఏది కూడా దేవుని సంఘం మీద పెత్తనము ఏలుబడి చేయలేదు. When you understand the covenant, నిబంధన నీకు అర్థమైతే everything changes in your life. నీ జీవితంలో సమస్తము మారిపోతుంది. That's what I'm teaching now. నేను మీకు తెలియచేయటానికి ప్రయత్నిస్తూ ఉన్నది ఇదే. Tomorrow I am going to talk about the new covenant blessings. రేపటి దినమున నూతన నిబంధనలో ఉన్న ఆశీర్వాదాలు ఏంటో బోధించబోతున్నాను. Today from the Bible I am telling who are all know the covenant, by knowing covenant how they overcome the devil. అయితే నిబంధన తెలియని వారు, నిబంధన తెలిసిన వారు, నూతన నిబంధన తెలిసిన వారు ఎలా సాతాన్ని జయించారో అది మనం తెలుసుకుంటున్నాం. Hallelujah. హల్లెలూయా. Because of one Mordecai. ఒక్క మొర్దెకాయ్. Read the Esther book. ఎస్తేర్ గ్రంథమును చదవండి. God didn't allow king to sleep. చూడండి, రాజు కూడా నిద్ర లేకుండా చేశాడు దేవుడు. And that time, ఆ సమయంలో Haman got very angry. హామానుకి బాగా కోపం వచ్చింది. He wanted to kill Mordecai. మొర్దెకాయిని చంపాలని ప్రయత్నించాడు. Not only Mordecai, మొర్దెకాయిని మాత్రమే కాదు, the whole Jewish people. ఆ సమస్త యూదులందరినీ కూడా. Mordecai didn't know anything. మొర్దెకాయికి అసలు ఏమీ తెలియదు. He's just sitting there. అక్కడ ఏదో ఊరికి కూర్చున్నాడు. But he has another partner. కానీ అతనికి ఇంకొక భాగస్వామి ఉన్నారండి. Always covenant happened between two people. ఏమండి, నిబంధన అనేటువంటిది ఎప్పుడు కూడా ఇద్దరి మధ్య ఉండేది. And here God always makes covenant, but we only get profited. What he gets, nothing. దేవుడు ఎప్పుడు నిబంధన చేస్తాడు, కానీ లాభం ఎవరికో తెలుసా? మనకే. మన వల్ల దేవుడికి ఏమో లాభం అండి. India and USA make agreement. Who benefits more? ఇప్పుడు యుఎస్ఏ, అమెరికా మరియు ఇండియా ఇద్దరు కూడా ఒక ఒప్పందం చేసుకుంటున్నారు. ఎవరికి ఎక్కువ లాభం?
For India or America? ఇండియాకా అమెరికాకా? Always weak people will get more benefit. అమెరికాకి ఇండియా వల్ల ఏం లాభం? అమెరికా వల్ల మనకే లాభం. Hallelujah. హల్లెలూయా. When God makes a covenant, దేవుడు మనతో నిబంధన చేసినప్పుడు what he gets, మనం ఏం పొందుదాం? we are benefited. ఆయనకేమి లాభం లేదు, మనమే లాభం పొందుతున్నాం. Then when God see that, దేవుడు దాన్ని చూసినప్పుడు God said, దేవుడు అన్నాడు, they are my people. వాళ్ళు నా ప్రజలు, Israelites are my people. ఇశ్రాయేలు నా ప్రజలు, I made covenant with them. నేను వారితో నిబంధన చేశాను. How can this one man planning to destroy the whole Jewish people, God took that in his hand? సమస్త యూదులను ఒక్క వ్యక్తి చంపడానికి ఎలా ప్రయత్నిస్తున్నాడు అని దేవుడు ఆ సమస్తమును తన స్వాధీనంలోకి తీసుకున్నాడు. Today I prophesy, ఈ రోజు నేను ప్రవచిస్తూ ఉన్నాను, whatever happening in your life, నీ జీవితంలో ఏదైతే జరుగుతుందో don't worry about it. దాని గురించి చింతించవద్దు. Go to the word of God. దేవుని వాక్యంలోనికి వెళ్ళండి. Listen these 3 days ఈ 3 రోజులు వినండి. and remind God, Lord, ఆ దేవునికి చెప్పండి, ప్రభువా I am a man of God నేను దైవజనుడిని by the new covenant. ఇదిగో నూతన నిబంధన ద్వారా. 2 Corinthians 3:6 you can read later. 2 Corinthians 3:6. ఆ 2 కొరింథీ 3:6 ప్లీజ్ తర్వాత చదువుకోండి. We are the ministers of new covenant. మనము క్రొత్త నిబంధనకు మనము సేవకులమై ఉన్నాం. Everybody say, I am the minister of new covenant. చెప్పండి, క్రొత్త నిబంధనకు. Everybody say, I am a minister of new covenant. నేను క్రొత్త నిబంధన సేవకుడనై ఉన్నానని Tell చెప్పండి. your neighbor, hello brother, హలో బ్రదర్, hello sister, you are Hello, a minister sister. of a new covenant. మీరు క్రొత్త నిబంధనకు సేవకులై ఉన్నారని చెప్పండి. Shake hand and ఏమండి షేక్ హ్యాండ్ ఇవ్వండి, కొంచెం కరచలనం చేయండి. by the God gives time, tomorrow I will tell about the old covenant minister and the new covenant ministry. దేవుడు నాకు సమయమిస్తే రేపు పాత నిబంధన సేవకుని గురించి క్రొత్త నిబంధన సేవకుని గురించి చెప్పబోతున్నాను. All the apostles, అపోస్తలులందరూ they know their new covenant blessings. ఆ క్రొత్త నిబంధన ఆశీర్వాదములు వారు ఎరిగిన That's వారు. why signs and wonders, miracle followed. అందుకే అద్భుతములు, సూచక క్రియలు, మహత్కార్యములు వారి వెంట జరిగాయి. When you know your right, you can claim the right. నీ హక్కేంటో నీకు తెలిస్తే నీ హక్కు కొరకు నువ్వు పోరాడుతావు. Hallelujah. హల్లెలూయా. Many of us are in new covenant but living like we are in an old covenant. చాలా మంది క్రొత్త నిబంధన విశ్వాసులే, కానీ పాత నిబంధనలో జీవించినట్లుగానే జీవిస్తున్నారు. But even that old covenant glory also we are not enjoying that. కనీసం ఆ పాత నిబంధన మహిమన్నా దొరకట్లేదు, ఆనందించట్లేదు. If you now want to know more, నీకు ఇంకెక్కువ తెలుసుకోవాలనంటే 3 days is not enough. 3 రోజులు సరిపోవు. You need 30 days మీకు 30 రోజులు or కావాలి, 90 days, లేదా 90 రోజులు at కావాలి, least 10 days. కనీసం 10 రోజులు కావాలి. Come to Baraka ministry to Bundi. కాబట్టి పూండి బెరక మినిస్ట్రీకి రండి. But now ఇప్పుడు these 3 days, ఈ 3 రోజులు the Holy Spirit is going to open your eyes. పరిశుద్ధాత్మ దేవుడు మీ నేత్రములు వెలిగిస్తున్నాడు. Amen. ఆమేన్. We are the ministers of new covenant. మనము క్రొత్త నిబంధనకు సేవకులమై If ఉన్నాం. you read in the Mordecai Esther book, the Mordecai who raised against Mordecai, the same man was killed. You know the story. Go and read. Reason, he understand, I am the covenant man. మొర్దెకైకి వ్యతిరేకంగా లేచినటువంటి ఆ వ్యక్తి కొద్ది రోజుల్లోనే చంపబడ్డాడు. కారణం ఏంటి అనంటే మొర్దెకైకి ఒకటి తెలుసు, నేను నిబంధన చేయబడిన వ్యక్తిని అని. Hallelujah. హల్లెలూయా. If you read all through the Bible, మీరు బైబిల్ అంతట్లో చదవగలిగితే all the saints of God, పరిశుద్ధులందరూ కూడా they understood వారందరికి అర్థమైంది what blessings and rights they have in the covenant. నిబంధనలో వారికి గల అధికారాలు, హక్కులు ఏంటో వారు ఎరగగలిగి ఉన్నారు. When you know the covenant, Bible will become an interesting book to you. నీ నిబంధన ఏంటో నీకు అర్థమైతే బైబిల్ గ్రంథం నీకు అత్యంత ప్రియమైన గ్రంథంగా The మారిపోతుంది. promises will become alive in your life. ఆ వాగ్దానాలు నీ జీవితంలో సజీవంగా మారిపోతాయి. Every word you will say, this is for me, this is for me. ప్రతి ఒక్కను చదువుతున్నప్పుడు వావ్, ఇది నా కొరకే, ఇది నా కోసమే అని చెప్తావు. Hallelujah. హల్లెలూయా. When the government staff are working in the government, ఈ గవర్నమెంట్ ఉద్యోగస్తులు గవర్నమెంట్ లో పనిచేస్తూ ఉన్నప్పుడు 7th pay commission comes. ఇప్పుడు 7th పే ఆ కమిషన్ ఏదైతే వస్తుందో, In the Tamil Nadu, they released the pay commission salary hike. అంటే ఈ గవర్నమెంట్ ఉద్యోగస్తుల శాలరీ కొంచెం హైక్ అయింది. Everybody see the newspaper. అందరూ న్యూస్ పేపర్లో చూశారు. Why?
ఎందుకు? Oh, my salary increased. ఓ నా 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 యొక్క జీతం పెరిగింది, My DA increased. నాకు డిఏ పెరిగింది. Oh, when they read it, they were very happy. Oh, వారు దాన్ని చదివినప్పుడు చాలా సంతోషంగా ఉంటారు. 1,000, 10,000 salary become 25,000. 10,000 వచ్చేవారికి 25,000 వచ్చింది. ఎంత భాగ్యం! That's a covenant. అది అది నిబంధన. Government is giving them. అది గవర్నమెంట్ వాళ్ళకి ఇస్తూ ఉన్నటువంటిది. Hallelujah. హల్లెలూయా. Your pay commission is your Bible. నీ యొక్క నీ డే కమిషన్ ఏంటో తెలుసా? నీ బైబిలే. Hallelujah. Hallelujah. When you read the Bible, బైబిల్ చదివినప్పుడు oh, it's for me. నా కోసం ఏముంది? Hallelujah. హల్లెలూయా. Listen every word. ప్రతి ఒక్కను విని చదువుతున్నప్పుడు 3 days. 3 రోజులు Don't miss any session. ఏ సెషన్ ని పోగొట్టుకోకండి. Every session will take you to another level of glory. ప్రతి సెషన్ మరొక మహిమలోనికి నేను తీసుకెళ్తుంది. New covenant blessing. కొత్త నిబంధన ఆశీర్వాదాలు. You will go from glory to glory to glory. అది మహిమ నుండి మహిమలోనికి, మహిమ నుండి అధిక మహిమలోనికి నేను 2 తీసుకెళ్తుంది. Corinthians 3:18 says. 2 కొరింథీ 3:18లో చూస్తే It's talking about the new covenant. అది కొత్త నిబంధన గురించి మాట్లాడుతూ ఉంది. Hallelujah. హల్లెలూయా. The glorious life is waiting for you. మహిమ కలిగిన జీవితం నీ కొరకు ఎదురు చూస్తూ ఉంది. Glorious life is waiting for you. మహిమాయుక్తమైన జీవితం నీ కొరకు ఎదురు చూస్తూ ఉంది. Whatever the afflictions you are going through, నీవు ఎదుర్కొంటున్నటువంటి ఆ యొక్క శ్రమలు ఏవైతే ఉన్నాయో, that's a light affliction. ఆ యొక్క మెరుపు వలస్తున్నటువంటి, Because you are a covenant people. నీవు ఒక నిబంధన కలిగిన వ్యక్తివి. The Lord is telling you, ప్రభు నీతో అంటున్నాడు, you no need to lose heart. నీవు నీ హృదయమును కలవరపడనివ్వద్దు. No need to lose heart. నీ హృదయమును కలవరపడనివ్వద్దు. Because ఎందుకనగా your light affliction నీవు ఎదుర్కొంటున్నటువంటిది will lead you to the greater glorious glory. నీవు ఏ వెలుగునైతే పొందుకుంటున్నావో అది అత్యంత మహిమలోనికి నిన్ను తీసుకెళ్తూ ఉంది. Hallelujah. హల్లెలూయా. If you are doing ministry, నువ్వు పరిచర్యలో ఉంటే, if you are a believer, నువ్వు ఒక విశ్వాసిగా ఉంటే, are you going through trials and tribulations, భయంకరమైన శ్రమలు కష్టముల గుండా నువ్వు వెళుతూ the Lord ఉంటే, is telling, ప్రభు చెప్తూ ఉన్నాడు, that's a light affliction. ఈ యొక్క మహిమ ప్రకాశము. Light affliction, light problem. The problem is very light. Light affliction. ఒక చిన్న సమస్య ఏదైతే ఉందో, But that will lead you to greater glory. ఆ చిన్న శ్రమ నిన్ను మహిమలోనికి తీసుకెళ్తుంది. Hallelujah. హల్లెలూయా. That is a blessing of new covenant. అది కొత్త నిబంధనలో ఉన్న ఆశీర్వాదం. 2 Corinthians 2:3-4 you can read. 2 కొరింథీ 2:3-4 అధ్యాయాలు మీరు చదివితే, 2 Corinthians 2nd chapter, 3rd chapter, 4th chapter. 2 కొరింథీ 2:3-4 అధ్యాయాలు మీరు చదివితే, These 3 chapters you can read. ఈ 3 అధ్యాయాలు మీరు చదివితే, 2 Corinthians 4. 2 కొరింథీ 4, That's what I was telling. Without telling the word, I'm telling. 2 Corinthians chapter 4. You can read. 2 కొరింథీ 4వ అధ్యాయం 17th verse. 17వ వచనం. మేము దృశ్యమైన వాటిని చూడక అదృశ్యమైన వాటిని నిదానించి చూచుచున్నాము గనుక క్షణమాత్రముండు మా చులకని శ్రమ మా కొరకు అంతకంతకు ఎక్కువగా నిత్యమైన మహిమ భారమును కలుగజేయుచున్నది. Hallelujah. హల్లెలూయా. Our light affliction, which is but for a moment, is working for us a far more exceeding and eternal weight of glory. Hallelujah. క్షణమాత్రముండు మా చులకని శ్రమ మా కొరకు అంతకంతకు నిత్యమైన మహిమలోనికి మమ్మల్ని తీసుకెళ్తుంది. 2 Corinthians chapter 4 verse 1 you read. 2 కొరింథీ 4:1 మనం చదివితే, Read everybody. అందరూ ఒకసారి చదవండి. కాబట్టి ఈ పరిచర్య పొందినందున కనికరింపబడిన వారమై అధైర్యపడము. Therefore, since we have this ministry, what ministry? కాబట్టి ఈ పరిచర్య పొందినందున. What kind of ministry? ఏ పరిచర్య? ఏ రకమైన Therefore, పరిచర్య? since we have this ministry. కాబట్టి ఈ పరిచర్య పొందినందున. ఏ పరిచర్య? What kind of ministry? ఏ రకమైన పరిచర్య అండి? That you have to read in 2 Corinthians 3rd chapter.
అది 2 కొరింథీ 3వ అధ్యాయంలో మనకు దొరుకుతుంది. 2 Corinthians 3rd chapter full speaks about the new covenant ministry. ఆ 2 కొరింథీ 3వ అధ్యాయములో నిబంధన పరిచర్యను గురించి మాట్లాడుతూ ఉంది. That I will speak you later tomorrow. అది రేపు నేను మాట్లాడుతాను. Since we have this ministry, మనకి ఈ పరిచర్య ఉంది కాబట్టి, because we are the new covenant people, మనము నూతన నిబంధన ప్రజలము we కాబట్టి no need to lose heart. మనము కలవరపడని హృదయము కలిగి ఉందా. Hallelujah. హల్లెలూయా. Tell your neighbor, hello brother. చెప్పండి, హలో బ్రదర్, You are a new covenant people. నీవు నూతన నిబంధన ప్రజలవి. Don't lose heart. కలవరపడకండి. Don't fear. మీ హృదయం కలవరపడనివ్వద్దు. Don't be afraid. భయపడవద్దు. Don't be afraid. చెప్పండి, భయపడవద్దు. Your light affliction, నీ చులకని శ్రమ will bring the more weight of glory in your life. నీ జీవితంలో అత్యధిక మహిమ భారమును కలుగజేస్తుంది. Are you going through the problems? సమస్యల గుండా వెళుతున్నారా? Are you going through struggle? మీరు కష్టముల గుండా వెళుతున్నారా? There's no breakthrough in ministry. పరిచర్యలో విడుదల లేదా? There's a light affliction for a moment. క్షణమాత్రముండు చులకని శ్రమ. Everybody say light affliction అందరూ చెప్పండి, చులకని శ్రమ for a moment. క్షణమాత్రం ఉంటుంది. క్షణమాత్రం ఉంటుంది. Open your mouth and say, I know you are going through the problem. కొంచెం నోరు తెరిచి గట్టిగా చెబుదామా? Light affliction చులకని శ్రమ for a moment, క్షణమాత్రం ఉంటుంది. but the glory కానీ మహిమ is not for a moment. క్షణం మాత్రము కాదు. It is a eternal. అది 2018, 19, 20, 21, 22, 23. Glory. అది నిత్యము 2018, 2019, 2020, 2021, 2022, 23 మహిమ నిత్య మహిమ. Everybody say mahima. అందరూ చెప్పండి, మహిమ. Open your mahima. అందరూ చెప్పండి, నిత్య మహిమ. Because ఎందుకంటే I am under the new covenant. నేను క్రొత్త నిబంధన కింద ఉన్నాను. Hallelujah. Hallelujah. The glory is not outside. ఈ మహిమ బయట కాదు. The glory is inside of my spirit. ఈ మహిమ నా లోపల అంతరంగంలో ఆత్మలో ఉంది. Old Testament, ఆ పాత నిబంధన glory in the tabernacle. ఆ మహిమ ప్రత్యక్ష గుడారములో But in the New ఉండేది. Testament, కానీ క్రొత్త నిబంధనలో glory is not in the tabernacle. ఈ మహిమ ప్రత్యక్ష గుడారములో కాదు. I am the tabernacle of God. నేనే The glory దేవుని is ప్రత్యక్ష inside. గుడారం. Oh, Rabatara Shekia Brahma. Rabadara, when you know this, ఇది నువ్వు ఎరిగినప్పుడు in these 3 days, ఈ 3 రోజులు whatever is filled you, unnecessary things are going away. ఈ సత్యమును నింపుతూ ఉండగా అనవసరం అన్ని కూడా ఎగిరిపోతూ ఉంటాయి. Every burden will be removed. ప్రతి భారం తొలగిపోతుంది. Every demonic powers will be broken. ప్రతి దుష్ట క్రియలు విర్రగొట్టబడుతుంటాయి. Whatever is unwanted, everything will be removed. అనవసరమైనవన్నీ కూడా తొలగిపోతాయి. The indwelling glory, ఆ నివసించే అంతరంగంలో నివసించే మహిమ, the glory that is in you, నీలో ఉన్న ఆ మహిమ will come out, అది బయటకు వచ్చి fill your mind, నీ మనస్సును నింపుతుంది. fill your emotion, నీ భావోద్రేకం fill నింపుతుంది. your body, నీ శరీరమును నింపుతుంది. and you will be overflow with the glory of the Lord. ఆ ప్రభు మహిమతో పొంగి పొర్లుతూ ఉంటా. That is a blessing of new covenant. అది ఆ క్రొత్త నిబంధన ఆశీర్వాదం. How many of you happy about that? ఎంతమంది దాన్ని బట్టి సంతోషంగా ఉన్నారు? Are you interested to listen? వినడానికి ఆసక్తిగా ఉన్నారా? Every message, ప్రతి వాక్యం, every session ప్రతి సెషన్ will release the glory of God. దేవుని మహిమను విడుదల చేస్తుంది. By the time you finish the seminar, ఈ సెమినార్, ఈ సదస్సు అయిపోయే లోపల you will go నీవు వెళతావు with the fullness of God. ఒక దైవత్వం యొక్క సంపూర్ణతో వెళతావు. You will say, brother, I don't know what I have, brother. బ్రదర్, నా దగ్గర ఏముందో నాకు తెలియదు. I'm doing a small ministry. నేను చిన్న పరిచయం Some చేస్తున్నాను. people say, I'm doing a faith ministry, brother. కొంతమంది చెబుతారు ఇప్పుడు They say, విశ్వాస సేవ అండి, Nobody is supporting me. నాకు ఎవ్వరు సపోర్ట్ చేయట్లేదు. Only faith ministry, brother. కేవలం విశ్వాస సేవ అండి. That means they say, I don't have anything. Indirectly they say faith ministry. అంటే నా దగ్గర ఏమీ లేదు, ఏదైనా ఉంటే నువ్వే ఇయ్యయ్యా, నేను విశ్వాసంతో చేస్తున్నానని చెబుతున్నారు.
after this seminar, ఈ సెమినార్ అయిపోయాక you are going to say, నువ్వు I am the చెప్పబోతున్నావు, minister of the new covenant. నేను క్రొత్త నిబంధన పరిచారకుని అని చెప్తా. Amen. Ever increasing glory. నీ మహిమ విస్తరిస్తుంది. Are you happy about it? మీరు సంతోషంగా ఉన్నారా దీన్ని బట్టి? One of the greatest blessing of the new covenant. క్రొత్త నిబంధనలో ఉన్న ఒకానొక గొప్ప ఆశీర్వాదం, The Father God తండ్రి అయిన దేవుడు gave two gifts ఆయన రెండు వరములను ఇచ్చాడు, for రెండు the new, బహుమానాలు. for the new covenant. అది క్రొత్త నిబంధనలు. One is Jesus Christ. ఒకటి యేసుక్రీస్తుని బహుమానంగా ఇచ్చాడు. Through Jesus Christ, యేసుక్రీస్తు ద్వారా we received the Holy Spirit. పరిశుద్ధాత్మను పొందుకుంటూ ఉన్నాం. Hallelujah. హల్లెలూయా. They are the greatest gift of the new covenant. క్రొత్త నిబంధనలో ఉన్న గొప్ప బహుమానాలు ఇవి. For the new covenant, క్రొత్త నిబంధనలో we didn't make covenant with Father. మనము తండ్రితో నిబంధన చేయలే. We cannot go to the Father. మనం తండ్రి దగ్గరికి వెళ్ళలేదు కదా. So if anybody to talk to Prime Minister, ఎవరైనా ప్రైమ్ మినిస్టర్తో మాట్లాడాలంటే we cannot go. మనం వెళ్ళలేం. So we'll see anybody, any IAS officer, ఏ ఐఏఎస్ ఆఫీసరో, any minister, ఏ మినిస్టర్, మంత్రి గారు, we go through them. వారి ద్వారా వెళతాం. Sir, talk to me on behalf of me, సార్ please. సార్ సార్ నా కొరకు మీరు ఒక మాట చెప్పండి సార్. So like that, ఆ విధంగా Jesus Christ యేసుక్రీస్తు became the mediator మధ్యవర్తి అయ్యాడు. between you and the Father God. తండ్రికి నీకు మధ్యవర్తి అయ్యాడు. Oh, they are not qualified. ఓ వారు అనర్హులు, Oh, they are sinners. వారు పాపులు, They cannot make covenant. వారు నిబంధన చేయలేరు. What Jesus did, కానీ యేసు ఏం చేశాడు? He shed His blood. తన రక్తమును చిందించి He cleansed every one of us. అందరిని కూడా పరిశుద్ధపరచి And now He said to the Father God, ఇప్పుడు తండ్రి అయిన దేవునికి చెప్తూ they are ఉన్నాడు, the saints of Andhra Pradesh and Telangana. మీరందరూ తెలంగాణ ఆంధ్రప్రదేశ్ పరిశుద్ధులు. Hallelujah. హల్లెలూయా. And He made a covenant. అప్పుడు ఆయన నిబంధన చేశాడు. So, Father Jesus Christ యేసుక్రీస్తు is our mediator ఆయన మన మధ్యవర్తి, of the new covenant. కొత్త నిబంధనకు మధ్యవర్తి. Another blessing, మరొక ఆశీర్వాదం, promise of the Father తండ్రి వాగ్దానం, is the Holy Spirit. పరిశుద్ధాత్ముడై ఉన్నాడు. Amen. ఆమేన్. Old Testament, పాత నిబంధనలో there's no tongues. భాషలు లేవు. But in new covenant, కొత్త నిబంధనలో one of the greatest blessing ఒక గొప్ప ఆశీర్వాదం, is a gift of speaking in tongues. మా ఈ విశ్వాసులు క్రొత్త భాషలు When you speak మాట్లాడతారు. in tongues, భాషలు మాట్లాడినప్పుడు the Holy Spirit will reveal you the revelations and secrets from heaven. పరిశుద్ధాత్ముడు నీ ద్వారా పరలోక మర్మములను, ఆ రహస్యములను మాట్లాడింపజేస్తాడు. Hallelujah. హల్లెలూయా. Today, if you are not a tongue talking believer, ఒకవేళ ఈ రోజు వరకు నీవు ఇంకా భాషలు మాట్లాడని విశ్వాసిగా ఉంటే, today the Holy Spirit want to fill you. ఈ రోజు పరిశుద్ధాత్మని నింపాలని కోరుతూ ఉన్నాడు. You can receive the anointing of the Holy Spirit. పరిశుద్ధాత్మ అభిషేకమును పొందవచ్చు. Today, this morning, ఈ రోజు ఈ ఉదయకాల సమయంలో this is a gift of God. దేవుని వరం అండి ఇది. If you ask, you will receive it. నీవు అడిగితే ఈ వరమును పొందుకుంటావు. John 7:37. యోహాను 7:37 Jesus said, యేసయ్య అన్నాడు, if you are thirsty, నీవు దాహము కొని ఉంటే, if anyone is thirsty, let him come to me. ఎవడైనా దాహము కొని వెళ్ళవాడు నా యొద్దకు రానివ్వండి. Today, before end of this session, ఈ సెషన్ కి నేను రాకముందు I want to pray for your anointing. నేను అభిషేకము కొరకు ప్రార్థించాను. If you didn't receive the anointing of the Holy Spirit, ఇంకా పరిశుద్ధాత్మ అభిషేకం కొరకు నింపబడకపోతే, today is a day of your anointing. ఈ రోజే నీ అభిషేకమైన రోజు. You can receive the Holy Spirit. నీవు పరిశుద్ధాత్మను పొందుకోవచ్చు. The Holy Ghost will flow through you. పరిశుద్ధాత్ముడు నీలో నుండి ప్రవహిస్తాడు. The Holy Spirit is when He fills you, పరిశుద్ధాత్ముడు నిన్ను నింపినప్పుడు He flows through you నీ ద్వారా ఆయన ప్రవహిస్తాడు. from your belly. నీ కడుపులో నుండి. John 7:37 to 39. యోహాను 7:37 నుండి 39 వచనాలు. From the belly, కడుపులో నుండి the rivers of the living water shall flow. ఆ కడుపులో నుండి జీవ జల నదులు ప్రవహించును. Hallelujah. హల్లెలూయా. How many of you really thirsty for the Holy Spirit? ఎంతమంది పరిశుద్ధాత్మ కొరకు నిజముగా దాహము కలిగి ఉన్నారు? Maybe you received the Holy Spirit, మీరు పరిశుద్ధాత్మను పొందుకొని ఉండవచ్చు, but you are not speaking in tongues. నువ్వు భాషలు మాట్లాడని వ్యక్తిగా ఉన్నావేమో. You felt the power of God, దేవుని శక్తిని నువ్వు పొందుకొని but ఉండవచ్చు, you never
spoke in tongues. కానీ ఎప్పుడు కూడా భాషలు మాట్లాడిన అనుభవం లేదు. I tell you, it's by faith. నేను చెప్తున్నాను, ఇది విశ్వాసం. Don't speak in Telugu. దయచేసి తెలుగు మాట్లాడవద్దు. Don't speak in Hindi or English. ఇంగ్లీష్ గాని హిందీ మాట్లాడవద్దు. When you open your mouth, నీ నోరు తెరవబడినప్పుడు by faith, విశ్వాసముతో allow the Holy Spirit to speak through you. నీ ద్వారా పరిశుద్ధాత్ముడు మాట్లాడనివ్వండి. Sometimes you will be conscious about your neighbors. కొన్నిసార్లు నీ పొరుగువాని పట్ల ఎక్కువ శ్రద్ధ ఉంటుంది, స్పృహ. What they will think about me. నేను ఈ భాష మాట్లాడతాడేమో. Don't worry about them. వాళ్ళు ఏమనుకుంటే నీకెందుకు? It is you and God. నువ్వు మాట్లాడేది నీకు దేవునికి మధ్య. Hallelujah. హల్లెలూయా. When we pray right now, మనం ప్రార్థన చేసినప్పుడు I know the anointing is here. ఆ అభిషేకం నీకు The సమీపంలో Holy ఉంది. Spirit is in this place. పరిశుద్ధాత్ముడి స్థలములో ఉన్నాడు. You can flow in the Holy Spirit. నువ్వు పరిశుద్ధాత్మలో ప్రవహించవచ్చు. It's a gift of God. ఇది దేవుని వరం. You are washed by the blood. నువ్వు యేసుక్రీస్తు రక్తము ద్వారా కడగబడ్డావు. You are thirsty. నీవు దాహముతో ఉన్నావు. You can receive the anointing. ఈ అభిషేకమును పొందుకోవచ్చు. Hallelujah. హల్లెలూయా. When you speak in tongues, నీవు ఈ భాషలు మాట్లాడినప్పుడు you will get the revelation నీకు ప్రత్యక్షతలు కలుగుతాయి about who you are in Christ. క్రీస్తులో నీవెవరవై ఉన్నావో. You will get the revelation about the new covenant. క్రొత్త నిబంధన ప్రత్యక్షత కలుగుతుంది. You will get the revelation about your life. నీ జీవితమును గురించి ప్రత్యక్షత కలుగుతుంది. You will hear the voice of God. దేవుని స్వరమును వింటావు. When the tongue is come under control, ఈ యొక్క ఈ నాలుక అనేది ఆ నాయకుని యొక్క ఆధీనములో ఉంటే everything is under control. సమస్తము స్వాధీనములో ఉంటుంది. Hallelujah. హల్లెలూయా. Tongue control ఈ నాలుక స్వాధీనములో ఉంటే is a life control. జీవితమే స్వాధీనములో ఉంటుంది. James 3 says like that. అదే James 3. ఓకే, Chapter. యాకోబు 3వ అధ్యాయంలో అది చూడగలం. Hallelujah. హల్లెలూయా. So why there's a problem in your life? ఎందుకంటే నీ జీవితంలో సమస్య ఉంది. All the time da 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 da. ఎప్పుడు ఓ కాకరిసినట్టు అరవటమే, Da 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 da. ఒకటే మాట్లాడటం. Constantly talking. కొంతమంది నోరు ఇక ఎప్పుడు మాట్లాడుతూనే ఉంటుంది. The Bible says because of the much words there will be sin. విస్తారమైన మాటల్లో దోషం ఉండక మానదు అని బైబిల్ చెబుతుంది. Don't talk too much. ఏమండి, కొంచెం ఎక్కువ మాట్లాడకండి. If you want to talk, ఒకవేళ మీరు మాట్లాడాలనుకోవాలంటే open your mouth. Open your mouth. నోరు తెరువు. Shakala randanama ratala baratanama shakala. Our 90 days school of the Holy Spirit students here. 90 రోజుల స్కూల్ 3 months school ఉన్నారు. I want to see you. Or stand up please, all the just recently finished batch people and all the school students. దయచేసి ఈ పరిశుద్ధాత్మ పాఠశాల నుండి వెళ్ళొచ్చినటువంటి వారు ఒకసారి లేచిన పడండి. 90 days every day 1 hour speaking in tongues. 90 రోజుల్లో రోజుకి 1 గంట భాషలు మాట్లాడటమే. But what they did, వాళ్ళు ఏం చేశారు? they get up 3 o'clock 3 గంటలకు లేచి and speak tongues up to 6 o'clock. 6 గంటల వరకు భాషలు మాట్లాడటమే. Some people get up at 4 o'clock. కొంతమంది 4 గంటలకు లేస్తారు. They speaking. వాళ్ళు మాట్లాడి The more they speak, వాళ్ళు ఎంత ఎక్కువగా the మాట్లాడతారు, more they are controlled by the Holy Spirit. వారు పరిశుద్ధాత్మ ద్వారా అంతగా They పరిపాలించబడుతూ saw the ఉన్నారు. visions. వారు దర్శనములు చూశారు. They got the revelations. వారికి ప్రత్యక్షతలు కలిగాయి. Prophecy comes. ప్రవచనములు వచ్చాయి. These 3 days. ఈ 3 రోజులు Don't waste your time. దయచేసి మీ సమయాన్ని వ్యర్థం If you are a చేసుకోకండి. tongue talker all మీరు the time, దయచేసి భాషలు మాట్లాడుతూ ఉండండి. ఎప్పుడు కూడా భాషలు మాట్లాడుతూనే ఉండండి. Even go for tea. మీరు టీకి వెళ్ళినప్పుడు కూడా Get the tea. Baby. Anybody speaks to you, ఎవరైనా నీతో మాట్లాడుతూ ఉంటే answer them. వారికి జవాబు ఇవ్వండి. After that, speak in tongues. మరలా భాషలు మాట్లాడి. Hallelujah. హల్లెలూయా. If you go by bike, ఆ విధంగా నువ్వు మాట్లాడుతూ ఉంటే start the bike. ఈ బైక్ ని ఎప్పుడు స్టార్ట్ చేస్తావో put the first gear. మొదటి గేర్ వేసినప్పుడు If you want to go from Vijayawada to some Guntur, విజయవాడ నుండి గుంటూరు వెళ్తున్నావు అనుకో, all through the place you speak in tongues, all through the way. ఎంతగా రైట్ చేస్తావో నీ నోట్లో నీ భాషను కూడా అట్లా రైట్ చేసేయండి. Going by car, కారులో వెళ్తున్నావు అనుకో, speak in tongues. భాషలు మాట్లాడు.
by the time you reach, నువ్వు ఆ గమ్యం చేరేలోపు the engine also on fire, you also on fire. ఆ ఇంజన్ వేడివేడిగా ఉండదు, నువ్వు కూడా వేడివేడిగా ఉంటావు. Hallelujah. హల్లెలూయా. Even the housewives, I tell you, నేను చెప్తున్నాను, ఇంట్లో ఉండే భార్యలకి you put the rice on the cooker, ఆ కుక్కర్ లో రైస్ వేయండి, start to speak in tongues. ఏ భాషలు మాట్లాడండి. Don't scold your husband దయచేసి భర్తను తిట్టకండి, or shout at your children, పిల్లలని తిట్టకండి. or your mother-in-law all the time she's doing like that. Don't. ఈ అత్త భాష మాట్లాడకండి. Shandanama ralbaraga dhanama shabalara balaba. And then Ezekiel always say, then that food will be anointed food. అందుకని ఇస్కియా చెబుతూ ఉంటాడు, అభిషేకింపబడిన ఆహారం. But if you complain and make the food, then the diarrhea will happen in your అమ్మా, నువ్వు తిట్టుకుంటా వండేవు అనుకో, ఇక్కడ వాంతులు విరోచనాలు తప్ప ఇంక అభిషేకం ఉన్నది కూడా పోతాయి. Hallelujah. హల్లెలూయా. So what I want to tell you, నేనేం చెప్పాలనుకుంటున్నాను, tongues భాషలు is a greatest help in your spiritual life. నీ ఆత్మీయ జీవితానికి గొప్ప సహాయం. 24 hours you speak in tongues. 24 గంటల భాషలు మాట్లాడొచ్చు. You don't know what to pray and how to pray. ఎలా ప్రార్థించాలో తెలియదు, ఏం ప్రార్థించాలో నీకు తెలియదు. Romans 8:26-27 says, రోమా 8:26-27 వచనాలు. but the Holy Spirit in you నీలో ఉన్న పరిశుద్ధాత్ముడు will help in your weaknesses. నీ బలహీనతలో నీకు సహాయం చేయుచున్నాడు. He will pray through you. నీలో నుండి ఆయన ప్రార్థిస్తాడు. How many of you want that tongue talking? ఎంతమంది భాషలు Blessing. మాట్లాడటానికి ఇష్టపడుతున్నారు? If you are not a tongue talker, నీవు ఒకవేళ భాషలు మాట్లాడకుంటే today is your day. ఈ రోజే నీ రోజు. Now you can receive it. ఇప్పుడే నువ్వు దాన్ని పొందుకోవచ్చు. It's a free gift. ఇది ఉచితముగా దొరికే వరం. No need to wait. నువ్వు వేచున అవసరం లేదు. Believe and receive. విశ్వసించండి, పొందుకోండి. Are you ready to receive? అందరూ పొందుకోవడానికి సిద్ధంగా ఉన్నారా? The Holy Spirit is ready to give you. పరిశుద్ధాత్ముడు నీకు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాడు. It is your right. ఇది నీ హక్కు. Everybody can get it. ప్రతి ఒక్కరు పొందుకోవచ్చు. The Bible says that at the last days I will pour out my spirit upon all flesh. పరిశుద్ధ గ్రంథములో ఉంది, సర్వజనుల మీద నా ఆత్మను కుమ్మరించు, సర్వజనుల మీద నా ఆత్మను కుమ్మరించదను. All flesh means సర్వ శరీరులు అంటే all white flesh, brown flesh, black flesh, every flesh. ఎర్రగా ఉండేవాళ్ళు, నల్లగా ఉండేవాళ్ళు, సామన్ సాయిలో ఉండేవాళ్ళు, Some people బ్లూ రంగులో ఉండేవాళ్ళు, అన్ని రంగుల్లో ఉండేవాళ్ళు పొందుకోవచ్చు. Some people say, కొంతమంది అంటారు, brother, I'm not holy, brother. బ్రదర్, నేను పరిశుద్ధుని కాదండి. I want to become holy, then I receive the Holy Spirit. నేను పరిశుద్ధుని అయ్యాక పరిశుద్ధాత్మను పొందుకుంటాను. That will never happen in your life. నీ జీవితంలో ఇది జరగదయ్యా. Unless you receive the Holy Spirit, you cannot live a holy life. నీవు పరిశుద్ధాత్మను పొందుకోకుండా పరిశుద్ధంగా జీవించలేవు. I know more of you are anointed. For few of you only I'm talking about this. నేను మాట్లాడేది అందరితో కాదు, కొంతమందితో. So today is your day. ఈ రోజు నీ రోజు. Amen. Today you are going to receive the anointing. ఈ రోజు నువ్వు అభిషేకం పొందుకోబోతున్నావు. That's a sign of the last day. ఇది అంత్య దినములకు సూచన అయ్యున్నది. Anand wrote one wonderful book. అన్నన్ గారు ఒక మంచి పుస్తకం రాశారు. Wonder Way to Wonder World. వండర్ వే టు వండర్ వరల్డ్. అద్భుత ప్రపంచములోనికి అద్భుత మార్గం. Telugu, it's in Telugu also. తెలుగులో ఏముంది ఆ పుస్తకం పేరు? It's a very, very wonderful book. అంతేనా? అద్భుత ప్రపంచంలోకి అద్భుత మార్గం. ఓకే. Actually, God has given me the grace to be with Ezekiel to write the book along with him. ఇజికియాతో పాటు పుస్తకం రాయడానికి దేవుడు నాకు కృప అనుగ్రహించాడు. In the year 99, 99లో me and Ezekiel went to a place, a retreat center, and within 4 days, Anna wrote the book. Yeah, the book is there. Yeah, get there. ఒక సెంటర్కి వెళ్ళినప్పుడు 4 రోజుల్లో ఆ పుస్తకాన్ని రాయటానికి Just 4 days. 4 రోజుల్లోనే Anna finished the book, 200 pages. 200 పేజీలు కలిగినటువంటి పుస్తకం. From morning to night. ఉదయం నుండి సాయంత్రం రాత్రి వరకు
This is his life. ఇది ఆయన యొక్క జీవితం. Ezekiel's life. ఇది ఎజ్కేల్ గారి జీవితం. Thousands of testimonies. ఎన్నో వేల కొలది సాక్ష్యాలు ఉన్నాయి. Hundreds of people, when they say, when I read the book, I start to speak in tongues. నేను ఆ పుస్తకం చదువుతూ ఉన్నప్పుడే నేను భాషలు మాట్లాడటం ప్రారంభించానని చెప్పారు. One of the new covenant ministry, ఈ నూతన నిబంధన పరిచర్యలో ఒకటేంటంటే leading people into the Holy Spirit. ప్రజలను పరిశుద్ధాత్మలోనికి నడిపించటం. You are a full-time minister. నీవు సంపూర్ణ సేవలో ఉన్న పరిచారకుడివైతే Wherever you go, నువ్వు ఎక్కడికి వెళ్ళినా you have to ask one question. నువ్వు ఒక ప్రశ్న అడగాలి. Paul went to Ephesus church. పౌలు ఎఫెసు సంఘమునకు వెళ్ళాడు. Acts 19th chapter. అపోస్తల కార్యములు 19వ అధ్యాయం. He asked one question. అక్కడ ఒక ప్రశ్న అడిగాడు. When did you receive the Holy Spirit when you become a believer? మీ పరిశుద్ధాత్మను పొందకుండా విశ్వాసులయ్యారా? They said, I never heard about it. అయ్యా మాకు అసలు పరిశుద్ధాత్ముడే తెలియదు అన్నారు. Immediately he laid hand on them. వెంటనే వారి మీద ఆయన చేతులు ఉంచగా All the 12 people received the Holy Spirit. 12 మంది పరిశుద్ధాత్మను పొందుకున్నారు. Actually, that is another Pentecost started there. మరొక పెంతెకోస్తు అక్కడ ప్రారంభమైంది. And he taught them the way of the Lord. అక్కడ ప్రభు దినముల గురించి మాట్లాడాడు. You know what happened? ఏం జరిగిందో తెలుసా? He took them to the school. వారిని ఆ పాఠశాలకు తీసుకెళ్లి Taught them. వారికి బోధించి, Bible says, పరిశుద్ధ గ్రంథం అంటుంది 3 months he taught them. 3 నెలలు వారికి బోధించాడు. Bible says within 2 years 2 సంవత్సరాలలో the whole Asia heard the word of the Lord. ఆసియా మొత్తం దేవుని గురించి విన్నది. I want to tell you one thing. నేను ఒక విషయం చెప్తూ ఉన్నాను. If you want your church to touch your city or village or your state, only one thing is needed. Every one of the believers in your church must speak in tongues. మీ సంఘము మీ ప్రాంతములో ఉన్న పట్టణాలను, ప్రాంతాలను, గ్రామాలను సకలమును తాకే సంఘముగా ఉండాలి అంటే మీ సంఘములో ప్రతి విశ్వాసి భాషలు మాట్లాడే విశ్వాసిగా ఉండాలి. Today I am going to pray. ఈ రోజు నేను ప్రార్థించబోతున్నాను. God want to give this ministry. ప్రభువా ఈ పరిచర్య వీరికి ఇవ్వండి. Leading people into the Holy Spirit. ప్రజలను పరిశుద్ధాత్మలోనికి నడిపించే పరిచర్య. How many of you want to do that? Wherever I go, I want to lead people into the Holy Spirit. నేను ఎక్కడికి వెళ్ళినా పరిశుద్ధాత్మలోనికి ప్రజలను నడిపించాలని ఆశ. Today that's going to be inaugurated in your life. ఈ రోజే అది నీ జీవితంలో ప్రారంభం When you కలుగుతుంది. touch people will receive the Holy Ghost. నీవు ప్రజలు తాకగానే పరిశుద్ధాత్మను Do పొందుకుంటావు. you want that kind of anointing? అలాంటి అభిషేకం నీకు కావాలా? Today ask, God will give you. ఈ రోజు నువ్వు అడిగితే దేవుడు నీకు ఇస్తాడు. All the media world, ఈ మీడియా ప్రపంచమంతా కూడా, all the సినిమాలు, they were leading people into the evil spirit. వాళ్ళు ప్రపంచమును దురాత్మల యొద్దకు నడిపిస్తూ ఉన్నారు. God wants some people here. కానీ ఇక్కడ కొంతమంది దేవుడు ఇక్కడున్న వారిని వారిని Lead the అడుగుతున్నాడు. people to the Holy Spirit. మీరైతే నా ప్రజల పరిశుద్ధాత్మ యొద్దకు నడిపించండి అంటున్నాడు. If you want to lead, నీవు వారిని నడిపించాలి అంటే one advice I tell you. నేను ఒక సలహా ఇస్తున్నాను. Memorize this book. ఈ పుస్తకాన్ని మీరు కంఠత చేయండి. Read this book. ఈ పుస్తకాన్ని చదవండి. Every word is anointed. ప్రతి మాట అభిషేకం కలిగింది. I know Ezekiel. నాకు తెలుసు ఎజ్కేల్ గారు. When Annan writes 80th page, అన్న 88వ పేజీ రాస్తున్నప్పుడు Anna will say, అన్న చెప్తాడు, Thambi, or 5 page before, తంబి 5 పేజీల ముందు I said one statement. నేను ఒక మాట చెప్పాను. We will change that sentence. ఆ యొక్క సెంటెన్స్ ని మారుద్దాం అంటాడు. I was amazed. What? 5 page before what he said, Annan remembers and he changes. 5 పేజీల ముందు ఏం చెప్పాడో ఆయన ముందు రాస్తూ అది గుర్తు పెట్టుకుని దాన్ని మారుద్దామని చెప్పేంత జ్ఞానం ఆయనకు ఉంది. My wife also here. నా భార్య కూడా ఇక్కడ ఉన్నారు. She also types the book for Anna. ఆమె కూడా అన్నగారి కొరకు ఆ టైప్ చేస్తూ ఉంటారు. She always amazed the way Ezekiel writes the book. ఇజికియా అన్నగారు పుస్తకం రాసే విధానం చూస్తే ఆమెకు ఆశ్చర్యం కలుగుతుంది. Why I say that? ఎందుకు నేను మాట చెప్తున్నాను? It's not just a book. ఇదేదో కేవలం పుస్తకం మాత్రమే కాదు. Life of the prophet of God. ఇది ప్రవక్త యొక్క జీవితం అయి ఉన్నది. This book proved more than 18 years it lead hundreds and thousands into the Holy Ghost. వందల వేల కొలది ప్రజల పరిశుద్ధాత్మలోనికి నడిపించిన 18 సంవత్సరాల పరిచర్య జీవితం ఈ పుస్తకములో ఉంచి ఉన్నది. Now we are going to pray now. ఈ సమయంలో మనం ప్రార్థించబోతున్నాం. Let's all stand up. అందరం లేచి నిలబడదాం. Today now the Holy Spirit is going to fill you. ఈ రోజు పరిశుద్ధాత్మ దేవుడిని నింపబోతున్నాడు. And this for 3 days. ఈ 3 రోజులు I'm challenging you. నేను సవాల్ విసురుతూ ఉన్నాను. Every session will open
your eyes. రాతి సెషన్ నీ జీవితాన్ని తెరవబోతుంది. Today evening ఈ రోజు సాయంత్రం is going to be a mighty deliverance time. గొప్ప విడుదల జరగబోతుంది. The Lord is going to deliver you from all your problems. నీ ప్రతి సమస్య నుండి దేవుడు విడుదల చేయబోతూ ఉన్నాడు. Whatever is hindering your life, నీ జీవితమును ఏదైతే ఆటంకపరుస్తూ ఉందో, whatever may be the curse, ఆ శాపం ఏదైతే ఉందో, whatever may be the demonic attack, ఆ దుష్ట దాడి ఏదైతే నీ మీద ఉందో, the Holy Ghost going to break by the power of the Holy Ghost. పరిశుద్ధాత్మ దేవుని శక్తి ద్వారా అది విర్రగొట్టబడబోతుంది. Hallelujah. హల్లెలూయా. Rabba, baby, we are not a tongue talker. నీవు ఒకవేళ భాషలు మాట్లాడే వ్యక్తి Now you కాకపోతే can pray this prayer. ఇప్పుడు నాతో ఈ ప్రార్థన చేయండి. Now I'm going to pray for your to receive the anointing of the Holy Ghost. పరిశుద్ధాత్మ అభిషేకము కొరకు నేను ఇప్పుడు ప్రార్థించబోతున్నాను. Ask the Lord, Holy Spirit, పరిశుద్ధాత్ముడా, fill me, Lord. నన్ను నింపండి అయ్యా. Fill me, Lord. నన్ను నింపండి అయ్యా. I am hungry, Lord. నేను ఆకలిగొని ఉన్నాను. I am thirsty, Holy నేను Spirit. దాహముతో ఉన్నాను. Holy Ghost, పరిశుద్ధాత్ముడా, fill my mind. నా మనసును నింపండి. Fill my vocal cord. నా యొక్క గొంతు స్వర పీఠికను ముట్టండి. Take control of my tongue. నా నాలుకను స్వాధీనములోకి I want తీసుకోండి. to speak in heavenly language. పరలోకపు భాష నేను మాట్లాడాలి. Thank you, Lord. వందనాలు You యేసయ్యా. already filled me. నన్ను ఇప్పటికే నింపావు. Now flow through me, Lord. నాలో నుండి ప్రవహించయ్యా. Say, I have the river. చెప్పండి, నాలో నది ఉంది. I have the river of God. నాలో దేవుని నది ఉంది. Let it flow through me. అది నాలో నుండి ప్రవహించాలి. I want to speak in the new language. నాలో నూతన భాషలు మాట్లాడాలి. Thank you, Holy Spirit. పరిశుద్ధాత్ముడా, వందనాలు. Forgive me, నన్ను Lord. క్షమించండి అయ్యా. I already have the Spirit, ఇప్పటికే ఆత్మ నేను కలిగి ఉన్నాను. but I afraid to speak. కానీ దాన్ని మాట్లాడటానికి భయపడుతూ ఉన్నాను. Many times I feel shy of tongues. అనేక సార్లు భాషలు మాట్లాడటానికి సిగ్గుపడ్డాను. Forgive me, Holy Spirit. నన్ను క్షమించండి పరిశుద్ధాత్ముడా. Everybody say, by faith. చెప్పండి, విశ్వాసముతో. By faith. విశ్వాసమును బట్టి Today, ఈ రోజు, right now, ఇప్పుడే I am going to speak in new language. నేను క్రొత్త భాష Shake మాట్లాడబోతున్నాను. Yes, receive. పదుగో, పదుగో. Open your mouth. పదుగో, Open your ఇప్పుడే mouth. నోరు తెరువు. Resha, నోరు kabra, తెరువు. tabra, rababa, Urabala, rababa. Everybody, speak in new language. Rabba, shababa, baba. Open your mouth. Rababa, the anointing is in this place. Anointing is in this place. అభిషేకం ఈ స్థలంలో ఉంది. Radara, tarara, అభిషేకం ఈ స్థలంలో ribada, ఉంది. radara, shekere, bramba. Yele, karra, banda, rabba, baba. Yalla, korola, barandana, marabada, rabada, rabba. Ribada, rabba, shekada, rabba, baba, baba. Rabba, baba, baba, shaba, baba, baba, baba. Reda, randa, nama, rabba, baba, baba, baba. Yele, rika, rabba, bada, rabba, baba, baba. Yele, rabada, rabada, rabba, shaba, baba, baba, baba. Rebada, rabada, rabada, rabba, shabada, rabada, rabada, rabba. Rebada, rabba, shaba, rabada, rabba. Rebada, rabada, 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 rabba. Rabada, 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 rabba. Rabba, rabada, rabba. Riri, riyaraba, roto, rabada, rabba, rabba. Open, receive. Rivers flow. River of God. Yaraba, baba, baba, baba. The heavy anointing is in this place. బలమైన అభిషేకం ఈ స్థలంలో Open your ఉంది. mouth. Boldly ఇప్పుడే open your నింపబడు. mouth. Reka, నోరు tarra, తెరువు. bata, randa, rada, raba, daba, raba, tarra, bada, raba, baba. Yendala raba, randa, raba, da, raba, tarra, bada, raba, reba, da, raba, terra, bada, raba, dira, mananama, reba, shaba, baba, 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 redia, raba, da, randa, nama, raba, shaba, baba, 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 maraba, daraba, daraba, baba, rabada. Don't keep quiet. Open your mouth, the river will flow. ఎవరు మౌనంగా Open your ఉండవద్దు. mouth, the river will నోరు flow. తెరువు. Reke, taka, rada, భాషలు, rada, raba, భాషలు. raba. Yes, shaba, ఇప్పుడే baba, మాట్లాడుకోవునా. baba. Oh, raba, baba, baba. New language. క్రొత్త భాష. Yes, Lord. Yes. క్రొత్త భాష. Rabada. Even the people who are speaking in tongues భాషలు మాట్లాడేవారు. receive a new language. New ఇంకా క్రొత్త language. భాషలు పొందుకోండి. Fresh anointing. Fresh తాజా anointing. అభిషేకం, తాజా భాష. పొందుకో. Receive. పొందుకో. Rabba, kata, rabba, tarra, bamba. Reba, Rup, rep, rab. Yalla, rata, rabba. Rata, rabba, baba, baba. It's increasing. The river is flowing. Don't ఇప్పుడే stop. Don't నది stop. ప్రవహిస్తుంది. Continue. నది ప్రవహిస్తుంది. Reke, tarra, bada, rabba, baba. Yalla, rabba, darra, bada, rabba, baba. Rabba, baba. People who nearby, help the people. If they are not speaking in tongues, encourage them to speak in tongues. Yes. Rabada, భాషలు rabada, rabada, మాట్లాడడానికి rabada, సహాయం
చేయటానికి నీకు దేవుడు కృప చూపిస్తున్నాడు. ఇప్పుడే అందరూ నోరు తెరిచి భాషలు మాట్లాడండి. The healing power also flowing in your body right now. ఇప్పుడే స్వస్థత శక్తి ప్రవహిస్తుంది. While you keep on speaking in tongues, భాషలు మాట్లాడుతూ ఉండగా every tired is leaving. ఇప్పుడే ప్రతి విధమైన The Lord is refreshing you. దేవుడు నిన్ను refresh చేస్తున్నాడు. Shout and speak. గట్టిగా మాట్లాడండి. Shout. అరుస్తూ మీ భాషలో మాట్లాడండి. Refreshing anointing, release. ఇప్పుడే రిఫ్రెష్ అనాయింటింగ్ ని విడుదల చేస్తూ ఉన్నాడు. Thank you, Holy Spirit. పరిశుద్ధాత్ముడానికి వందనాలు. The Lord ప్రభువా, want to give you a new ministry. నువ్వు మాకు ఒక క్రొత్త పరిచర్యనిచ్చు. Some of you కొంతమందికి already leading people into the Holy Spirit. పరిశుద్ధాత్మలోనికి నడిపించేటువంటి పరిచర్యనిచ్చు. But the Lord is telling you, కానీ ప్రభు చెప్తూ ఉన్నాడు, you are going to lead thousands and thousands of people into the Holy Ghost. నీవు వేల కొలది ప్రజలను పరిశుద్ధాత్మలోనికి Even నడిపించబోతున్నావు. 1,000 people comes, all the 1,000 are going to be filled with the Holy Spirit. వేల కొలది ప్రజలు నడిపించడం మాత్రమే కాదు, వారు పరిశుద్ధాత్మ అభిషేకమున వేల మంది పొందుకోబోతున్నారు. How many of you want to do that kind of ministry? Raise up your hand. Say, Lord. ఎంతమందికి అలాంటి పరిచర్య కావాలి? Lord. అలాంటి వారి చేతులు ఎత్తి చెప్పండి. From this seminar, ప్రభువా, ఈ సదస్సు నుండి I start నేను ప్రారంభిస్తున్నాను to lead people into the Holy Spirit. పరిశుద్ధాత్మలోనికి ప్రజలను నడిపించే I పరిచర్య. receive that ministry. ఆ పరిచర్య ఇప్పుడే నేను I పొందుకుంటున్నాను. receive that ministry. ఆ పరిచర్య నేను పొందుకుంటున్నాను. Many churches in Andhra, ఈ ఆంధ్ర ప్రాంతం అంతటిలో, many churches in Telangana, తెలంగాణలోని సంఘములలో they are not believing in the Holy Spirit. పరిశుద్ధాత్మను పొందని వారు. But the Lord is going to take you. దేవుడు చెప్తున్నాడు, దేవుడు You తీసుకెళ్ళబోతున్నాడు. are going to lead them into the Holy Spirit. పరిశుద్ధాత్మ వారికి ఇవ్వబోతున్నాడు నీ ద్వారా అంటున్నాడు. Thank you, Father. Thank you, వందనాలు Lord. తండ్రి. Thank you, Father. వందనాలు తండ్రి. These 3 days, ఈ 3 రోజులు it's a spirit-filled seminar. ఆత్మ నింపుదల కలిగిన సదస్సు. Fill every one of us. ప్రతి ఒక్కొక్కరిని నింపండి. In every session, ప్రతి సెషన్ we want the manifestation of the Holy Ghost. పరిశుద్ధాత్మ ప్రత్యక్షతలు మాకు కావాలి. We want signs and wonders and miracles. అద్భుతములు, ఆశ్చర్య కార్యములు మేము చూడాలి. In Jesus' name. యేసు నామమున అడుగుతున్నాము తండ్రి. Amen.